పాడుతావా? ఈ సమయంలో అందరం కలిసి మరి ఒక పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. అందరు గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం అనే పాట అందరికి వచ్చిన పాట అండి. అందరం కలిసి పాడదాం. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం అనే కీర్తన అందరం కలిసి పాడుతూ ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. అందరం పాడుదాం. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపేనయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపేనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. పాడదాం. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గత కాలమంతా పాడాలి. దాచావు దేవా వందనం. కృప చూపినావు, ఎలా తీర్చగలను నీ రుణం. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించేనయా. నిందలతో నేను నిండిన వేళ నీ చిన్న హస్తం నన్ను తాకేనయా. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించేనయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకేనయా. నీ మాట చక్కని జీవపు ఊట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. పాడదాం. నీ మాట చక్కని జీవపు ఊట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం
వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. అందరం గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేనోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేనోలనా. వందనం యేసయ్యా, గనుడవు నీ. అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో వందనం. గడిచిన నెలంతా కాచి కాపాడిన దేవునికి యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా పాడనా నీ కీర్తన, పొగడనా వేనోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేనోలనా. వందనం యేసయ్యా, గనుడవు నీవై. అందరం కలిసి యేసయ్య వందనాలయ్యా, వందనం. మనసారా యేసయ్యకు వందనాలు చెల్లిస్తూ గనుడవు నీవై. చివరిగా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. హల్లెలూయా. చెప్దాం రెండు చేతులు దేవుని వైపుకి చాపేగరగా హల్లెలూయా. ఈ సమయంలో చివరిగా అందరికి వచ్చిన పాట అండి. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా చూచారు ఎలాంటి స్నేహితుని అన్నట్టుగా మరి స్టీవెన్సన్ గారు రాసినటువంటి చక్కని కీర్తన, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా. 69వ పాట పాటల పుస్తకం నుండి. ఒకవేళ పాటల పుస్తకాలు మీకు అందుబాటులో ఉంటే దయచేసి చూసి పాడండి. మనందరికి వచ్చిన పాట అయినను అందరం కలిసి పాడదాం. 69వ పాట, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా. ఇలాంటి స్నేహితుడు అనే కీర్తన, మన యేసయ్యను గురించినటువంటి కీర్తన. అందరం కలిసి పాడుతూ ఈ రాత్రి వేళలో ప్రభునామాన్ని గనపరచుదాం. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు. ప్రాణం పెట్టి గొప్ప స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహం. పాడుదాం అందరం కలిసి. ఎవరైనా. స్తోత్రం. మనసారా చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో స్నేహితుడు. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా, ప్రేమ చూపువారు లేరు లోకమందున. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా, ప్రేమ చూపువారు లేరు లోకమందున. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినారు సిలువ యాగము.
ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి పాడదాం అందరం కలిసి. ఎవరైనా ఉన్నారా ఈ రాత్రి వేళలో, యేసయ్యా నీలాంటి స్నేహితుడు ఎవరయ్యా? అంతస్తులు చూడకుండా, అర్హతలు చూడకుండా, జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా, జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. నీ చూడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు, ఏమి చిత్రము. నీ చూడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు, ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి పాడదాం అందరం కలిసి. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా, మేలు చేయువారు ఎవరు విశ్వమందున. స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా, మేలు చేయువారు ఎవరు విశ్వమందున. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము. పాడదాం. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. స్తోత్రం. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. నా యేసయ్యలాంటి, పాడుదాం, నా యేసయ్యలాంటి ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఆమేన్. ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. ఆమేన్. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి మరొకసారి. నా యేసయ్యలాంటి మంచి స్నేహితుడు, నా యేసయ్యలాంటి మంచి స్నేహితుడు. ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా, ప్రేమ చూపువారు ఎవరు లోకమందున. నిజమే కదా. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా, ప్రేమ చూపువారు ఎవరు లోకములో. అలాగనే నేను కోరుకోకుండా నా కోసము గొప్ప త్యాగం తనకు తాను చేసినాడు సిలువయ. మనకు గొప్ప మేలు. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్యలాంటి స్తోత్రం, నా యేసయ్యలాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టి గొప్ప స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టి గొప్ప స్నేహితుడు. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో కొద్ది సమయం మనం అందరం ఉన్న స్థలాల్లో లేచి నిలబడదామండి. ఎందుకని ఈ పాట రెండోసారి అలా పాడించానంటే, మన మంచి స్నేహితుడు ఎవరండి? యేసయ్య.
ఎందుకంటే రాబోయేది స్నేహితుల దినోత్సవం, సోమవారం అండి. స్నేహితుల దినోత్సవం అంటే ప్రతిరోజుకి ఒక రోజు ఉందండి. అలాగే ఫ్రెండ్షిప్ కూడా ఒక రోజు అనేటువంటిది ఉంది. సో దాని సెలబ్రేషన్స్లో అందరినీ గుర్తు చేసుకుంటాం, కానీ ప్రాణం పెట్టిన స్నేహితుడు, ప్రాణం తీసే స్నేహితులు ఉన్నారు, మోసం చేసే స్నేహితులు ఉన్నారు, దగా చేసే స్నేహితులు ఉన్నారు. కానీ మనము కోరుకోకపోయినా మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు. ఒక మాట అండి, మన అంతస్తులు ఆయన చూడలేదు, మన అర్హతలు చూడలేదు, స్వార్థాన్ని కోరుకోలేదు, ఫలితం కూడా ఏం ఆశించలేదు. ఒకటే కోరుకున్నాడండి, మనము మనస్ఫూర్తిగా మనము చేసే ఆరాధన మాత్రమే ఆయన కోరుకుంటాడు. కనుక మనం అందరూ ఒక్కసారి ఉన్న స్థలాల్లో లేచి నిలబడదామండి. కొద్ది సమయం ఉన్న స్థలాల్లో లేచి నిలబడి, ఇంతవరకు ఇంతకాలము ప్రభువు మన జీవితాల్లో చేసిన ఎన్నో మేలులు ఉన్నాయి. నిజంగా చెప్పాలనంటే ఇది 21 రోజులలో ఇంకా 2వ రోజుల్లో మిగిలిన కాబట్టి ఇది 20వ రోజు. అదొక కారణం. రెండవది ఆగస్టు నెలలో ఇది మొదటి దినం కదండి. 2 విధాలుగా ప్రభు మనకు కృప చూపారు. సో నిలవబడిన మనం అందరం కూడా ఒక మారు అలాగే 2 చేతులు దేవుని వైపుకి చాపి, ఎవరికైనా థ్యాంక్స్ చెప్పడానికి కారణాలు కావాలి మనకి, కానీ యేసయ్యకి చెప్పడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ప్రియులారా. ఎన్నో మేలులు మన జీవితాల్లో ప్రభు చేస్తానే ఉన్నారండి. ఈ రోజు వరకు కూడా, ఈ క్షణము వరకు కూడా ఆయన మన జీవితాల్లో కృప వెంబడి కృప వెంబడి కృప వెంబడి కృప చూపుతూ ఆయన మేలులు చేస్తానే ఉన్నారు. జూలై మొదటి నెల నుండి, జూలై నెల మొదటి దినము నుండి చివరి దినము వరకు, అనగా నిన్నటి దినమును 31వ దినము వరకును జూలై మాసం అంతటిలో మనలను ప్రభు కాపాడాడు. మన కుటుంబాలకు క్షేమమునిచ్చారు, అనారోగ్యాలు స్వస్థతనిచ్చారు, బలహీన సమయాల్లో బలపరిచారు. మన ఊహకు మించినటువంటి ఎన్నో కార్యాలు మన జీవితాల్లో ప్రభులు వారు జరిగించారు. మరి అన్ని మేలులు చేసి ఆగస్టు మాసం అనే నూతన దయాకిరీటాన్ని ప్రభు ఇది నన్ను మనకిచ్చి ఉండగా మనం ఎందుకు మౌనంగా ఉండాలండి? ప్రభువా, గడిచిన నెలంతా కాపాడినందుకు నీకు వందనాలని చెప్పగలుగుతామా? ఎంతవరకు మమ్మలను సంరక్షించినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నాయన ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా అయ్యా, మమ్మల్ని అయితే నీ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలయ్యా. మా కుటుంబంలో ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు మీరు చేశారయ్యా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలని మన స్వరాలు తెరిచేసేకి బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. అయ్యా అయ్యా యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. మా రక్షకుడా నీకే స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. మా విమోచకుడా నీకు స్తోత్రం, మా విమోచకుడా నీకు స్తోత్రం. మా ఆశ్రయదుర్గమా నీకు స్తోత్రం, మా రక్షణ శృంగమా నీకే స్తోత్రం 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 స్తోత్రములు నాయనా. నీకే వేలాది వందనాలు 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 తండ్రి. నీకే స్తుతి నాయనా స్తుతి నాయనా స్తుతి నాయనా. అందరం మనస్సారా ఇంతకాలం ఆయన కృపలో మనలను దాచిన దేవుని మనసారా యేసయ్యకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా నీకే కృతజ్ఞత స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా. అయ్యా అయ్యా నీకే వేలాది వందనాలు. ఎంతోమంది మమ్మల్ని వెళ్ళిపోయారు, ఎంతోమంది మమ్మల్ని విడిచిపెట్టారు నాయన, ఎంతోమంది దూరం అయిపోయారు. అయినను నీవు మాకు సమీపముగా ఉండి, ఎంతమంది మాకు దూరమైనను నీవు ఆప్తుడవై నాయన మమ్మల్ని ఆదరిస్తున్నావు తండ్రి. నీకే స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాసిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు యేసయ్యా నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో
కాచిన దేవా. అందరం కలిసి పాట పాడుతూ ప్రభు యొక్క గణనామాన్ని మనం అందరం ఆరాధన చేద్దాం. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు. జీవంగా చప్పట్లు కొడుతూ నీడ నీవే కదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు మనస్సారా యేసయ్యా, ఎన్ని తరాలు మారినా మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్య. స్తోత్రమయ్యా. మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. దూరమైతిరి ఆప్తులు, విడచిపోయిరి నాహితులు, దూరమైతిరి ఆప్తులు యేసయ్యా, విడచిపోయిరి. శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా అవునయ్యా, అవునయ్యా మమ్మలను కాచవయ్యా. శోధన వేదన మనసారా యేసయ్యా, తల్లిలా మనసారా ఆయనను ఆరాధిస్తూ యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. నీవు చేసిన మేలులు తలంచుకొందును. స్తోత్రమయ్యా. నీవు చేసిన మేలులకై తలంచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనై. పాడాలి. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనై. మరొకసారి నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా. ఆమేన్ ఆమేన్. వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. అయ్యా మా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ యేసయ్యా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలం
కాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, యేసయ్యా, నా చింతలన్నీ. మనసారా ఆయనను ఆరాధించుదాం, చప్పట్లు కొడుతూ మన స్వరాలు తెరిచి, అయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, రాజాని భవనములో రేయి పగలు వేచియుందు, స్తోత్రమయ్యా యేసు, రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును, స్తుతించి ఆరాధింతును, నా చింతలు యేసయ్యా నిన్ను స్తుతించి, అవునయ్యా యేసయ్యా, నా చింతలు మరచెదను, ఆరాధనా ఆరాధనా, అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా, ఆరాధనా యేసయ్యా, అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా, ఆమేన్ ఆమేన్ యేసయ్యా, అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, ఆరాధన మనసారా ఆరాధన, సంతోషంగా దైవ సన్నిధానములో ఆమేన్ ఆమేన్, ఆరాధన ఆరాధన, నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి స్తోత్రం 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 యేసయ్యా యేసయ్యా, ఆమేన్, ఆరాధన స్తుతి ఆరాధన, ఆమేన్, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి యేసయ్యా యేసయ్యా, మా విమోచకుడా, మా ఆశ్రయదుర్గమా, పరిశుద్ధాత్మదేవా, ఆత్మదేవా, ఆత్మదైవమా, ఆత్మదైవమా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధో థ్యాంక్ యూ లార్డ్, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, ఇంతవరకు కాపాడినందుకయ్యా యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, జీవితాల్లో చేసిన మేలులకై వందనం యేసయ్యా, నువ్వు ఇచ్చిన అభిషేకముకై అయ్యా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, అందరూ స్వరాలు తెరిచి రాత్రి వేళ వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. తండ్రి తండ్రి, మహారాధనకు యోగ్యుడా,
మా స్తుతుల పైన ఆసీనుడా, నిరంతరము దేవదూతలతో పరిశుద్ధుల సమూహముతో నిత్యము పరిశుద్ధుడు 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 అని మానక గాన ప్రతిగానముల చేత ఆరాధింపబడుతున్న దేవా, నీకే స్తోత్రము నాయనా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనమయ్యా. కృప చూపినావు, కాపాడినాయా, ఎలా తీర్చగలనయ్యా నీరు. అలాగనే రెండు చేతులు పైకెత్తి గతకాలమంతేవా నీ మనసాంతరం మనస్ఫూర్తిగా హృదయాంతరంగములలో నుండి వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా అయ్యా 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 ఎస్ అయ్యా. రుణం పాడనా నీ కీర్తన, పొగడనా వేనోలనా, వందనం యేసయ్యా. గనుడవు నీవయ్యా, వందనం. ఆ యేసయ్య వైపుకు చూస్తూ అయ్యా, గనుడవు నీవయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆ గొప్ప దేవుని వైపుకు చూస్తూ తండ్రి యేసయ్యా 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 యేసయ్యా. అవునయ్యా, గతకాలమంతయు నీ కౌగిట్లో మమ్మల్ని దాచి కాచి భద్రపరిచినావు అయ్యా. నీ కృపలో స్థిరపరిచినావయ్యా. కృంగిన వేళలో మాపై నీ కృప చూపావు. కన్నీటితో, దుఃఖముతో, వేదనతో, ఒంటరితనముతో నిండి ఉన్న మా జీవితాల్లో నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అని మాకు తోడై ఉన్నావయ్యా. ఎలా తీర్చగలము తండ్రి నీ రుణాన్ని? హేతువేమి లేకుండా మమ్మల్ని ప్రేమించావు. అర్హతలు చూడకుండా మమ్మల్ని చేర్చుకున్నావు. అంతస్తులు చూడకుండా మాకు అయ్యా నీ స్నేహపు భాగ్యాన్ని ఇచ్చావయ్యా. తండ్రి నీకు వేలాది వందనాలు. ఇంతగా నేను స్తుతించినా నీ మేలు మేము తీర్చలేమయ్యా. అయినను 21 దినముల ప్రార్థన కూడికలలో ఈ రాత్రికాల సమయం 20వ దిన ప్రార్థన కూడికలు ఈ విధంగా నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన భాగ్యము కొరకు వందనాలు. చేసిన చిన్న స్తుతి ఆరాధన దైనము తండ్రి నీ సన్నిధిలో సమర్పిస్తున్నాము నాయన. వాక్య ధ్యానంలోనికి వెళుతున్నగా మీరు మాతో మాట్లాడమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన రక్షకుడును మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకే చెల్లునుగాక. చెబుదామా గట్టిగా ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మరి రాత్రికాల సమయంలో మరి చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలను మీ అందరికీ మరొకసారి మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆశీర్వదించి గడిచిన జూలై మాసం అంతట్లో కూడా కృప చూపి ఈ 2025వ సంవత్సర కాలంలో మరి యొక్క మాసమందు ఈ విధంగా ప్రభు నామాన్ని ఘనపరచడానికి త్రియేక దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. చెప్పుదాము గట్టిగా ఆమేన్.
ప్రియులరా, మరి 21 దినముల ప్రార్థనా కూడికల్లో ఇది 20వ దినపు ప్రార్థనా కూడిక. ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. రేపటితో మనము ఈ యొక్క ప్రార్థనలు మనం ముగించుకుంటాం. నిశ్చయంగా ప్రభువులు ఎన్నో కార్యాలు, ఎన్నో ఆత్మకార్యాలను ప్రభు జరిగిస్తున్నారు అని నేను నమ్ముతున్నానండి. ఇప్పటికే చాలామంది చెప్పారు, అయ్యా ప్రార్థనల ద్వారా దేవుడు మా జీవితాల్లో మా కుటుంబాలు ఈ మేలులు చేస్తూ వస్తున్నారు అని పెడుతున్నటువంటి మెసేజ్ని బట్టి, చెప్తున్నటువంటి విషయాలను బట్టి నేను ప్రభు యొక్క నామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభువుకే మహిమ కలుగునుగాక. దీంట్లో ఎవరు గొప్పతనము లేదు. దైవజనులు పాస్టర్ షారోన్ గారి ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడని లేదండి. విశ్వాసంతో ఎవరు చేసిన అందరి ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతాలను చేస్తాడు. ఆయన నేను చేస్తే మాత్రమే ఆలకించే దేవుడు కాదు. ఎవరు చేసినా, ఈ భూలోకంలో ఎవరు ప్రార్థన చేసినా, యేసయ్య నామములో విశ్వాసం ఉంచి ఆయన నామమును బట్టి ఎవరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ 21 దినాల ప్రార్థన కూడికల్లో నేను ప్రత్యేకంగా ఎంచుకున్న అంశం ఏంటంటే భక్తులు చేసిన ప్రార్థనలు. ఆ ప్రార్థనల గురించే మనం ధ్యానం చేస్తున్నాం. ప్రతి రాత్రి అంటే మనకు తెలిసిన విషయాలను, కొత్త విషయాలు ఏం కాదు, మనకు తెలిసినటువంటి విషయాలనే పరిశుద్ధాత్మ నడిపింపులో మరి కొంచెం లోతుగా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నేను పెద్ద జ్ఞానవంతుని కాదు, అంత గొప్ప ప్రసంగికును కూడా కాదు, ఏదో ప్రభువు నాకు ఇచ్చిన కొద్దిపాటి జ్ఞానంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులను బట్టి బలపరచడానికి మీ ముందు నిలబడుతున్నాను తప్ప నేను మీకన్నా గొప్ప జ్ఞానవంతుని కాదు, వాక్యములు అంత అనుభవజ్ఞను కూడా కాదండి. అయినను ప్రభువు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రతిదినము ప్రార్థనను గురించి మనం ధ్యానం చేస్తున్నాడు. ప్రతిరోజు ఆ ప్రార్థన ధ్యానం చేస్తున్నప్పుడు ఎక్కడో చోట మన జీవితాల్లో కూడా అది టచ్ అవుతూ వస్తుంది. ఎక్కడో ఒక చిన్న పాయింట్ అయినా మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులకో, లేకపోతే మనం అనుభవిస్తున్న అవమానాలకో, మనం ఎదుర్కొన్నటువంటి శరీరంలో భరిస్తున్న అనారోగ్య పరిస్థితులకో, లేకపోతే మనం చుట్టూ అలుముకున్నటువంటి అపజయాల ఆ యొక్క పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నాం కనుక ఆ పరిస్థితులకో ఎక్కడో ఒక చోట టచ్ అయ్యి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని కదిలిస్తుంటాడు. ఎందుకయ్యా అంటే ఆ సమయంలో ప్రభు నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడని అర్థం. ఆమెన్. ఆ కదిలింపు నీ హృదయంలో కలిగిందంటే వెంటనే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఆ హృదయము నీ మాట ఆ మాట నీ హృదయాన్ని తాకింది అంటే ఆ మాటను బట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఆ రాత్రి ప్రభువు నీతో ఏదైతే మాట్లాడారో, ఎవరు ప్రార్థన ద్వారా దేవుడు నీతో మాట్లాడాడో ఆ భక్తుని జీవితంలో జరిగిన అద్భుతం నీ జీవితంలో కూడా జరుగుతుంది. ఆమెను చెప్దామండి. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈ 21 దినాల్లో ఎవరిని పిలలేదు నేను. ఏ సేవకుల్ని కూడా ప్రసంగానికి పిలిస్తే నాకు తెలిసినటువంటి దైవజనులు చాలామంది ఉన్నారు. నన్ను పిలిచి వాడుకున్నటువంటి దైవజనులు కూడా చాలామంది ఉన్నారండి. ఎందుకో ఈ సంవత్సరం మరి దేవుని నడిపింపు నాకు అలాగున లేదు. అన్ని దినాలు ఏదో అల్పుణ్ణి, బలహీనుని, వాక్యంలో కొద్దిపాటి జ్ఞానము, అనుభవం కలిగిన వాడిని నేనే నిలవబడి ఏదో విధంగా నా భారం, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన భారం మీ అందరితో కూడా పంచుకోవాలని అనేకమైన విషయాలని మీకు బోధిస్తూ వచ్చానండి. ఒకవేళ నా బోధలో, ఒకవేళ నేను ప్రసంగం చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీ హృదయానికి నొప్పించేటువంటి మాటలు కలిగితే ఆ నొప్పించే మాట గద్దింపుగా మనం స్వీకరిస్తే, తప్పనిసరిగా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నిశ్చయంగా మన జీవితాల్లో మేలు పొందుకుంటామండి. ఆమెన్. సో ప్రియులారా, రాత్రి దైవజనులు యేసురత్నం గారు కూడా మన మధ్యకు వచ్చారు. వారు వాక్య సందేశం అందించారు. బట్ వారు మన మధ్యకు వచ్చారు. వారిని బట్టి ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఇందాక వెళ్ళాను, మామయ్య గారు ఇన్ని రోజులైంది కనీసం ఒక్కరోజు కూడా రాలేదంటే ఆయన కూడా బిజీగా ఉన్నారు, ఆరోగ్యం బాగోట్లేదు. ఆయన కూడా మన మధ్యకు రావడం జరిగింది. ఎందుకంటే వారిని చివరి రోజు పిలిచి వారి చేత మాట్లాడిందామని నేను అనుకున్నాను. సో అందుకని రేపు వారు మాట్లాడతారు. సో ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుండి మరి యొక్క భక్తుడు చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రార్థన ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుందాం. ఆ ప్రార్థనను మనం ధ్యానం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క ఆత్మీయ అనుభవాలను మన అనుభవాలుగా మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం, లేకపోతే 1వ వచనం చదువుదాం. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా
యెహోవాను ఇలాగున ప్రార్థన చేసెను. 9వ వచనం చదువుదాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించెదను, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించాను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేశాను. చాలండి. ఈ రాత్రికాల సమయంలో మనము ధ్యానం చేసేటువంటి ప్రార్థన ఎవరిదంటే చెప్పండి అమ్మ, ఎవరిది? యోనా చేసినటువంటి ప్రార్థనను గురించి రాత్రి మనం ధ్యానం చేద్దాం. చాలా సందర్భాల్లో చాలామంది భక్తులు అనేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తారండి. రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేస్తాం. హిజ్కియా అనారోగ్యంతో ఉన్నప్పుడు హిజ్కియా కదమ్మా రాత్రి ప్రార్థన, ఎలీషా చేసినటువంటి ప్రార్థన మనం జ్ఞాపకం. అంతకుముందు హిజ్కియా చేసిన ప్రార్థన, ఎలీషా చేసినటువంటి ప్రార్థన, తన శిష్యుని యొక్క సేవకుని యొక్క కనులను తెరవమని. హిజ్కియా చేసిన ప్రార్థన స్వస్థత కొరకు, హిజ్కియా చేసిన మరి యొక్క ప్రార్థన విజయం కొరకు. ఇలాగున అనేక మంది రాజులు చేసిన ప్రార్థనలు ధ్యానం చేస్తాం, ప్రవక్తలు చేసిన ప్రార్థనలు ధ్యానం చేస్తూ వచ్చాం. సో ఈ రోజున మనం నేర్చుకునేటువంటి యోనా అనబడిన ఈ భక్తుడు కూడా ఒక ప్రవక్త. ఎవరండి? ఒక ప్రవక్త. యోనా అనే ఆ పేరునకు అర్థం ఏంటంటే పావురం. ఏంటండి? పావురం. చెప్పండి ఏంటమ్మా అంటే ప్రతిరోజు కూడా మనం ఎవరి గురించి అయితే ప్రార్థన నేర్చుకుంటామో ఆ భక్తుని యొక్క పేరునకు అర్థాన్ని నేను చెప్పడం ఈ 21 దినాల్లో మనకు అలవాటు. అయితే దాని ప్రకారంగానే యోనా పేరునకు అర్థం ఏంటంటే పావురం. హల్లెలూయా కదండి. పావురం పరిశుద్ధాత్మకు సాదృశ్యం. సో ప్రియులరా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు కూడా యోనాను తన కొరకు ప్రత్యేకపరుచుకొని తన ఆత్మచేత అభిషేకించుకొని ప్రవచన పరిచర్య, ప్రవక్త పరిచర్య అప్పగించాడు. మనందరికీ తెలుసు, యెహోవా వాక్కు అమత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఏమని మాట్లాడుతున్నాడయ్యా అంటే, దేవుడు నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రవక్త పరిచర్య చెయ్యాలి. దేవుడు ఎన్నుకున్నాడండి, దేవుడే పిలిచాడు. దేవుని యొక్క పిలుపు ఎంత గొప్పగా ఉందంటే ప్రవక్తగా పిలుచుకున్నాడు. ఒక పట్టణము పట్ల భారాన్ని పెట్టాడు. నువ్వు నినివే పట్టణానికి వెళ్ళాలి. ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పాపం చాలా ఘోరంగా ఉంది కనుక ఆ పట్టణానికి కలగబోయే నాశనము గురించి నువ్వు ప్రకటన చేయాలి అని ఎవరికి చెప్పారు? యోనాకు చెప్పాడు దేవుడు. కానీ ఈ యోనా అనబడినటువంటి భక్తుడు మనకన్నా చాలా తెలివైనోడండి. ఎందుకంటే దేవుడే చెప్పాడు, కానీ దేవుని మాటకు అవిధేయత చూపించి నినివేకి బదులుగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తర్షీషునకు వెళుతూ ఉంటున్నాడు. నినివేకి వెళ్ళవలసిన వాడే, కానీ తర్షీషుకు వెళ్ళడానికి కారణాలు చాలా ఉన్నాయండి. బట్ ఆ కారణాల గురించి ధ్యానం చేయడానికి సమయం కాదు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తర్షీషుకు వెళ్ళిపోతున్నటువంటి యోనాలో మనకు కనబడేది ఏంటంటే అవిధేయత. ఏంటండి? మనకు తెలిసిన విషయాలే. అవిధేయత ఎంత ప్రమాదం అంటే, ఈ నినివే పట్టణంలో వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళి తప్పించుకున్నానని అనుకుని ఓడ ప్రయాణాన్ని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మరొకటే ఒక ప్రయాణపు సాధకం. ఏంటంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశం వెళ్ళాలంటే విమానపు ప్రయాణాలు లేవండి. ఏ ప్రయాణమైనా బై షిప్లోనే, నీటి మీదే, వాటర్ మీదే ప్రయాణం అంతా. అది పడవైనా, వాడైనా, షిప్ అయినా, ఏదైనా. మరి ఆ దినాల్లో యోనా తనున్న దేశం నుంచి నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు వెళ్ళేటువంటి ఓడ ఎక్కేశాడని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ ఓడ ఎలాంటిదంటే సరుకులను మోసుకుని వెళ్ళే ఓడ. సరుకులను మోసుకుని వెళుతూ ఉంది. ఆ ఓడ నావికులందరూ కూడా ఆ ఓడలో ఆ సరుకునంతటిని కూడా లోడ్ చేసుకుని వెళుతూ ఉన్నారు, తర్షీషుకు వెళుతూ ఉన్నారు. అయితే మీరు ఆలోచించండి, అప్పట్లో అల్పపీడనం పట్టలేదు, వాయుగుండం లేదు. అల్పపీడనం లేదు, వాయుగుండం. అసలు తుఫాన్ రావడానికి కారణం అదే కదండి. పడితే ఇప్పుడు అల్పపీడనం ఎలా మారుతుంది అమ్మా? వాతావరణ శాఖ కాదు మంది అయినా ఒకసారి అల్పపీడనం ఉపరితల ఆవర్తనం కలుగుతుంది, తర్వాత అది అల్పపీడనం అవుతుంది, అల్పపీడనం వాయుగుండం అవుతుంది, వాయుగుండం తుఫాన్ అవుతుంది, తుఫాను తీవ్ర తుఫాన్ అవుతుంది, తీవ్ర తుఫాను తర్వాత ఉప్పెను కాదమ్మా తీవ్ర తుఫాను మన ప్రాంతాల్లో లేవులేండి.
ఇంకా ఫిలిప్పీన్స్ కానీ చైనా కానీ అలాంటి ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు నాకు కూడా గుర్తు రావట్లేదు ఆ పేరు, ఏమంటారమ్మా, తీవ్ర తుఫాన్, ఇంకా పై స్థాయికి వెళ్ళేదాన్ని అమెరికా దేశంలో ఇలాంటివి వస్తాయి. ఎవరికైనా గుర్తు వస్తే మధ్యలో చెప్పండి. టోర్నడోస్ కాదండి, టోర్నడోస్ కూడా ఆ సమయంలోనే వస్తాయి, బట్ దాన్ని టోర్నడోస్నే సుడుగా. అయితే ప్రియులారా, ఆ సమయంలో యోనా ప్రయాణిస్తున్న సముద్రంలో అలాంటి ఏమీ లేవు. కానీ ఆ రాత్రికాల సమయంలో వారు ప్రయాణిస్తున్నటువంటి సముద్రం మీద పెద్ద గాలి పుట్టింది, గొప్ప తుఫాను రేగి, గొప్ప తుఫాను అప్పటికప్పుడే. అంటే మీరు ఆలోచన చేయండి, తుఫాను హెచ్చరిక ఉందనుకో వాడ ప్రయాణం అవుతుందమ్మా? అమ్మ మాట్లాడరే, ఎవ్వరు వెళ్ళరు. ఇప్పుడు చిన్న అల్పపీడనం అంటేనే మన సముద్రంలో పడవలు వెళ్ళొద్దు అంటారు, మత్స్యకారులకి హెచ్చరిక వస్తుంది, మంచిది కాదని. అప్పుడు వాడలో ప్రయాణం చేసేవారు తుఫాను గురించి ముందు విచారణ చేస్తారా లేదా? విచారణ చేస్తారు, విచారణ కూడా చేస్తుంటారు. వాతావరణం చాలా బాగుంది, తుఫాను కానీ అల్పపీడనం కానీ వాయుగుండం కానీ ఉపరితల ఆవర్తనం కానీ ఏదీ లేదు, మన ప్రయాణానికి చాలా బాగుంది అనే పరిస్థితులు ఉన్నప్పుడు వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి మధ్యలో ఏం కలిగిందంటే గొప్ప, అమ్మ అక్కడ ఏమని రాసింది, అది చిన్న తుఫాను కాదు, ఏం పేరు పెడదాం గొప్ప తుఫానుకి? అంటే ప్రతి తుఫాన్కి ఏదో ఒక పేరు పెడుతుంటారు కదండి. ఉదూ తుఫాన్, మనకు బాగా వైజాగ్ వాళ్ళని అడగండి, వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోరు, ఉదూ మొత్తం ఊడ్చేసింది వైజాగ్ని. ఇప్పుడు ఈ తుఫాన్కి మనం ఏం పేరు పెడదాం? దేవుడు ఏం పేరు పెట్టలేదు, మనమేం పేరు పెడదాం అంటే యోనా తుఫాన్ అని పెడదాం. ఎందుకంటే కారణం ఏంటంటే తుఫాన్ అందుకే వచ్చింది, యోనా యొక్క తుఫాన్ అని పేరు పెడదాం. ఈ తుఫాను ప్రియులరా గాలి విసురుతుంది, గొప్ప తుఫాను వచ్చింది. ఈ తుఫానికి వాడ బద్దలైపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా వారి వారి దేవతలకు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఓడను సులువు చేయడానికి ఏం చేస్తున్నారండి, సరుకులన్నిటినీ కూడా సముద్రంలో పడేస్తున్నారు. అదొక నష్టం. మెయిన్ నష్టం ఏంటంటే అవిధేయత వల్ల కలిగేటువంటి నష్టం, మనలో చాలా కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది, మన వల్ల ఇతరులు కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. అవిధేయత యోనాదే, కానీ నష్టం ఎవరిదండి? ఓడలో ప్రయాణించే వారందరూ నష్టపోవలసి వచ్చింది. ఆకాను అవిధేయత ఒక్కడిదే, కానీ ఇశ్రాయేలు యొక్క రాజ్యం అంతటికి కూడా అపజయం వచ్చేస్తుంది. మన అవిధేయత ఒక్కటే, ఆదాము యొక్క అవిధేయతే, కానీ సర్వమానవాళికి ఏం తీసుకొచ్చిందండి? పాపం తీసుకొచ్చింది. కానీ యేసు ప్రభు యొక్క విధేయత మనకు రక్షణ తీసుకొచ్చింది. మనం ఆలోచన చేస్తే యోనా యొక్క అవిధేయత అనేక మందికి నష్టాన్ని కలుగజేస్తూ ఉంది. మనం కూడా నేర్చుకోవాలండి, మన అవిధేయత మనకు మాత్రమే కాదు, ఇతరులకు కూడా, మన కుటుంబానికి కూడా నష్టాన్ని కలిగించేదిగా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ప్రభు మాటకు విధేయులుగా ఉందుముగాక. సో మంచిదండి, వాడను సులువు చేస్తున్నారు, వారు వాళ్ళ దేవతలకు ప్రార్థన చేస్తున్నారు. కానీ అయ్యగారు ఏం చేస్తున్నారు అమ్మా చెప్పండి? వాడ అమరమును ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడు. మీరు సరిగ్గా చదవాలి అక్కడ వాక్యం. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? 6వ వచనంలో వాడ దిగువ భాగమున పండు. సామాన్యమైన నిద్ర కాదు అయ్యగారు. ఎలా నిద్ర అండి? గాఢ నిద్ర అంటే గురకతో కూడిన నిద్ర. గాఢ నిద్రోడికి ఆడికి వినబడదు సౌండ్, ఆయనకి వినబడదు, కానీ పక్కోళ్ళకి మాత్రం కర్ణబేరు పగిలిపోతుంది. దాన్నే గాఢ నిద్ర అంటాం. అక్కడక్కడ మామూలుగా నిద్ర అనుకోండి, గురక అలాగే వినబడుతుంది, మళ్ళీ ఏమవుతారంటే మళ్ళీ కాన్షియస్లోకి వచ్చి ఆ గురకను కంట్రోల్ చేసుకుంటారు. కానీ గాఢ నిద్ర చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడండి, ఏమి జరుగుతుందో కూడా తెలియదు. అప్పుడు వాడ నావికుడు వెళ్ళి లేపి, పోయి నిద్రపోతా, లేచి నీ దేవుని ప్రార్థన చేయొచ్చు కదా, ఇదిగో భయంకరమైనటువంటి ప్రమాదం ఉంది, భయంకరమైనటువంటి తుఫాన్ రేగుతూ ఉంది, వాడ మునిగిపోయే పరిస్థితిలోకి వస్తున్నప్పుడు నువ్వు నిద్రపోతావా? నిద్రపోతా అని పిలిపించుకున్నాడు ఒక ప్రవక్త. క్రైస్తవులు అలా పిలిపించుకోవచ్చా అన్యుల చేత? అలా పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అవిధేయత తన సాక్ష్యాన్ని పాడు చేస్తుంది. ప్రవక్తగా పిలువబడవలసినటువంటి ఈయన అన్యుల చేత ఏమని పిలువబడుతున్నాడంటే నిద్రపోత, శ్రమలలో కష్టాల్లో ప్రార్థన చేయవలసినటువంటి భక్తుడు ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నాడు. యేసు ప్రభుల వారు కూడా చెప్పారండి, నువ్వు శోధనలోనికి ప్రవేశించుకుంటున్నట్లు మెలుకోగండి, ప్రార్థన చేయండి. లేచి ప్రార్థన చేస్తున్నాడు.
ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు కారణం బయటపడ్డది. ఏంటి కారణం అంటే ఆ యోనా అనబడిన తుఫాన్, ఆ గొప్ప తుఫాన్ ఎవరి కోసం వచ్చింది? యోనా కోసమే వచ్చింది. ఇప్పుడు నావికులతో చెప్తున్నాడండి ఈయన, అయ్యా ఈ తుఫాను నా కోసమే వచ్చింది. సో మీరు సరుకులు పాడేసినంత మాత్రాన, మీ దేవతలకు ప్రార్థన చేసినంత మాత్రాన ఏమీ జరగదు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. పైగా ఒడ్డునున్నాడా? అమ్మా, సముద్రం ఆల్రెడీ చాలా డీప్లోకి వెళ్ళిపోయింది, ప్రయాణం చాలా దూరం కొనసాగుతుంది, సముద్రపు అడుగుల్లో, సముద్రపు మధ్య భాగంలోనికి అలా ప్రయాణం కొనసాగుతోంది. సో అలాంటి మధ్య భాగంలోనికి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు? నన్ను ఎత్తి పడవేయండి అన్నాడు. ఎప్పుడైతే ప్రియులరా ఈ యోనా సముద్రంలో పడవేయబడ్డాడో వెంటనే ఏమైంది? సముద్రం అంతా కూడా, పొంగంతా కూడా ఆగిపోయింది, నిమ్మలం అయిపోయింది. ఆ సమయంలో ప్రియులరా దేవుడు ఆల్రెడీ తన ప్రవక్త కొరకు ఒకటి సిద్ధపరిచాడు. ఏంటంటే ఒక చేపను సిద్ధపరి, సముద్రంలో పడవేయబడడం డైరెక్ట్గా ఎవరు కడుపులోకి వెళ్ళిపోయాడు? ఎవరి నోట్లోకి వెళ్ళిపోయాడు? చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. తంతే బూర్ల బుట్టలో పడ్డారంటారు కొంతమందిని. అవునా? నిజంగా అలాగే పడ్డాడండి. వేరే ఎక్కడ పడినా చనిపోయాడు. కానీ దేవుడు అద్భుతమైన కృప, ఒక తిమింగలాన్ని, ఒక చేపను ఏర్పాటు చేశాడు. ఆ తిమింగలం యోనా గారిని మింగింది. 3 దినాలు ఆ చేప కడుపులో ఉండిపోయాడు ప్రియులరా. అది మొదటి అధ్యాయంలో కనబడుతుంది. 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఇప్పుడు అవిధేయతతో పారిపోతున్నాడు, అవిధేయతతో నష్టాన్ని చేకూర్చుకున్నాడు, అవిధేయతతో తన సాక్ష్యాన్ని పాడు చేసుకున్నటువంటి యోనా ఇప్పుడు 2వ అధ్యాయంలో చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా మీరు చెప్పండి, ఈ ప్రార్థన అంతా కూడా మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఈ ప్రార్థనలో 2 విషయాలు కనబడతాయండి. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈ 2వ అధ్యాయంలో మొదటి నుంచి 10 వచనాల్లో చేప కడుపులో యోనా చేసినటువంటి ప్రార్థన 2 విషయాలు కనబడతాయి. యోనా చేసినటువంటి ప్రార్థనలో ఒకటి స్తుతి కనబడుతుందండి. స్తుతి కనబడుతుంది. మీకు డౌట్ రావచ్చు, పాస్టర్ గారు చేప కడుపులో స్తుతి ఏంటండి? ప్రాణాపాయంలో ఉన్నప్పుడు స్తుతి ఏంటండి? కష్టంలో ఉన్నప్పుడు స్తుతి ఏంటండి అని మీరు అనొచ్చు. మీరు ఒకటి వినండి, ప్రార్థన చేప కడుపులోనే చేశాడు, కానీ రాసింది ఎప్పుడు రాశాడు? మాట్లాడమ్మా. ప్రార్థన చేప కడుపులోనే చేశాడు, కానీ బయటకు వచ్చిన తర్వాత రాశాడు ఈ పుస్తకాన్ని యోనా. అందుకని ఈ 2వ అధ్యాయంలో అతడు చేసినటువంటి ప్రార్థనలో మనకు స్తుతి కనబడుతుంది. అందుకని 9వ వచనంలో కనబడుతుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకేం చేస్తాను? బలులను. అంటే ఈ ప్రార్థనలో స్తుతి కనబడుతుంది. ఎందుకంటే అతడు మునిగిపోకుండా, ఆ సముద్ర గర్భములో చనిపోకుండా దేవుడు ఏర్పాటు చేసినటువంటి చేపను బట్టి దేవుని స్తుతిస్తున్నాడండి. హల్లెలూయా కదా ప్రియులారా. తుఫానులో నుంచి తప్పించబడ్డాడు, సముద్రంలోనికి త్రోసివేయబడ్డాడు, సముద్రములోనికి వెళ్ళిన తన సేవకుడికి ఏ అపాయము, ఏ ఆపద కలగకుండా ఉండాలని అతని రక్షణ కొరకు ఎవరిని ఏర్పాటు చేశాడు? అక్కడ చేపను ఏర్పాటు చేశాడు. బతికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా యోనా దేవునిని స్తుతిస్తున్నాడు. అయ్యా, సముద్ర గర్భములో నేను పడిపోయినా నాకు అపాయం ఏమీ కలగకుండా నువ్వు నన్ను కాపాడావు, నువ్వు నన్ను రక్షించావు, అందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. ఇది మనం నేర్చుకోవాలండి. సముద్రంలో పడవేసిన తన సేవకునికి ఏ అపాయం కలగకుండా దేవుడు చేపను పెట్టాడండి. అగ్నిలో పడవేసిన అగ్ని వాసన రాకుండా దేవుని కాపుదల అక్కడ పెట్టాడు. సింహాలపు బోనులో వేసిన సింహాలపు నోళ్లను మూయించడానికి కూడా దేవుడు సిద్ధపడ్డాడు. సలసలా నూనె కాగేటువంటి ఆ నూనెలో వేసిన యోహానికి చర్మము పైన ఏ డాగు కలగకుండా దేవుడు కాపాడాడు. మరి దేవుని కాపుదల అంతలా ఉన్నప్పుడు ప్రియులరా, శ్రమలను అనుమతిస్తాడండి దేవుడు. కానీ ఆ శ్రమల కొలిమిలో మనము కాలిపోకుండా దేవుడే తన హస్తాలను మన కాపుదల పెడతాడండి. మనం నమ్మాలి, విశ్వసించాలి ప్రియులరా. శ్రమల కొలిమిలో మనము కాల్చబడే పరిస్థితులు ఉన్నాయి, దేవుడు అనుమతిస్తాడు. ఆ అగ్నిగుండాన్ని అనుమతిస్తాడు, చేపను అనుమతిస్తాడు, తుఫాను అనుమతిస్తాడు, ఆ సింహాలపు బోనును అనుమతిస్తాడు. కానీ దాంట్లోకి వెళ్ళినా మనకు అపాయం ఏమీ కలగకుండా దేవుడు తన హస్తాలతో మనల్ని కప్పుతాడండి. ఆమేన్, హల్లెలూయా.
కనుక ప్రియులారా, ఏ శ్రమైనా మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుని కాపుదల మనకు ఏదో ఒక విధంగా దేవుడు మనల్ని తప్పిస్తాడు. యోనాను తప్పించడానికి, కాపాడడానికి చేపను ఏర్పాటు చేస్తాడని ఎవడైనా నమ్ముతాడా? ఎవరు నమ్మలేరు. విమర్శకులకి చాలా ఉంటాయి, కానీ వాక్యంలో ఉన్న విషయాన్ని మనం నమ్మాలి. ఎందుకంటే రాసింది మనుష్యుడు కాదు, దేవుడే రాశాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో అనేక మంది భక్తులు రాసినటువంటి గ్రంథం ప్రియులారా. ఒకటి ఈ గ్రంథంలో కనబడేది ఏంటంటే, ఒకటి స్తుతి. బయటికి వచ్చిన తర్వాత స్తుతిస్తున్నాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయవలసిందంటే, చేప కడుపులో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడండి. దేనికోసం ప్రార్థన చేస్తుంటాడు? ఆలోచన చేయండి. దేనికోసం ప్రార్థన చేశాడంటే రక్షణ కోసం. ఏంటండి? రక్షణ కోసం. అదే 9వ వచనంలో చివరి కనబడేది, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని అతడు ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు. బయటికి వచ్చిన తర్వాత కృతజ్ఞత, కానీ చేప కడుపులో ఉన్నందుకు, ఆ చేప కడుపులో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 2వ వచనంలో కనబడుతుంది, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకేమిచ్చాడండి? ప్రత్యుత్తరం ఇచ్చాడు. చేప కడుపులో ఉన్నాడండి. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన. చేప గర్భములోనికి వెళ్ళిపోయాడు. సముద్రములో ఉన్నాడు, సముద్ర గర్భంలో ఉన్నాడు. సముద్ర గర్భములోనే చేప గర్భములో యోనా ఉన్నాడండి. చాలామంది చెప్తారు, కొన్ని రకమైన తిమింగలాల్లో ఆ కడుపులో ఆక్సిజన్ కూడా ఉంటుందంట. ఒక వ్యక్తి మోకరించగలిగినటువంటి ఖాళీ స్థలం ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. అలా జరుగుండొచ్చు. అలాగే జరిగింది ప్రియులారా. యోనా చేప కడుపులోనికి వెళ్ళిపోయాడు. ఆ చేపకు అనుమతి ఇచ్చిందే దేవుడు కనుక దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. 3 దినాలు అక్కడ బ్రతకడానికి దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ కష్ట సమయంలో, ఆ ఇబ్బందికరమైన, ఆ పాతాళము లాంటి పరిస్థితిని అనుభవిస్తున్నటువంటి యోనా సముద్రపు గర్భములో నుండి, చేప గర్భములో నుండి, మరణకరమైన పరిస్థితుల్లో నుండి దేవుని యొక్క రక్షణ కొరకు అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు 3వ వచనంలో? నీవు నన్ను అగాధమైన సముద్రములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములో నీ కురులు నన్ను కప్పి ఉన్నవి. 6వ వచనంలో, నేను మరెన్నటికి ఎక్కడికి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులో నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి. మొదటి ప్రార్థన రక్షణ కొరకు. అయ్యా, ఈ భయంకరమైన పరిస్థితి నుంచి నన్ను రక్షించు. రక్షణ కొరకై ప్రార్థన. చేప గడుపులో నుంచి. పాతాళం అంటే, అమ్మ వినండి, యోనా చనిపోయి పాతాళంలోనికి వెళ్ళలేదు. చాలామంది చెబుతూ ఉంటారు, యోనా చనిపోయి పాతాళంలోనికి వెళ్ళి చేశాడని ప్రార్థన అంటారు. యోనా చనిపోలేదండి. యోనా చనిపోలేదు. యోనా చేప కడుపులోనే, అది చాలా స్పష్టంగా రాశాడు. పరిశుద్ధాత్మ దేవుడే రాశాడు. మత్స్యము కడుపులో నుంచి యెహోవాకు చేసిన ప్రార్థన. చనిపోయి పాతాళంలోనికి వెళ్ళలేదు. మనం దాన్ని ఎప్పుడు కూడా అంగీకరించకూడదు. చేప కడుపులోనే సజీవుడిగా ఉండే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విని దేవుడు తనకి రక్షణని అంచాడండి. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని దైవ సన్నిధిలో అతడు ప్రార్థన చేయగా ప్రార్థన ఆలకించి 3 దినాల తర్వాత అతన్ని ఎక్కడికి తీసుకొచ్చేసాడండి? ఏ చేప అయితే మింగిందో అదే చేప ఒడ్డున కక్కివేసింది. అంటే 3 దినాలు ఆ చేప కడుపులోనే ప్రార్థన చేసి తన బ్రతుకును మార్చుకున్నాడు. బ్రతుకు ఎప్పుడైతే మారిందో దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడండి. తన సంకల్పాన్ని నెరవేర్చాడు. తన జీవితంలో కార్యాలను జరిగించడం ప్రారంభించింది. మరి ఒకసారి అభిషేకించి మరలా నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. అసలు ఒకసారి అవిధేయత చూపించి పారిపోతుంటే, అరే నువ్వు నాకు నచ్చలేదు, పారిపోరా అనాలి ప్రభు. కానీ ఈ చేప గర్భంలో సరిచేయబడ్డాడు గనుక, మరొకసారి లోబడుతున్నాడు గనుక ఈసారి మరలా భారం పెట్టాడండి. ఇప్పుడు నినివే పట్టణానికి వెళ్ళు. అంటే ఈ ప్రార్థన ద్వారా మనం నేర్చుకోవాల్సింది, మనము కూడా దేని కొరకు ప్రార్థన చేయాలంటే రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ చేప గర్భంలోంచి వ్యక్తి ప్రార్థన చేశాడండి. లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనములో పాతాళ గర్భంలోనికి వెళ్ళినటువంటి ధనవంతుడు ప్రార్థన చేస్తున్నాడు. పాతాళ గర్భంలోనికి, ఇతడు చేప గర్భంలోనే ఉన్నాడు. రెండోది పాతాళ గర్భంలోనికి వెళ్ళిపోయినటువంటి ఆ ధనవంతుడు అబ్రహామా, నీ రొమ్మున ఆనుకున్నటువంటి ఆ లాజరును ఒక్కసారి పంపుతావా? నాలిక ఆరిపోతుందయ్యా, ఒక్క నీటి బొట్టు నా యొద్దకు పంపుతావని ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? పాతాళములో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ధనవంతుని ప్రార్థన ఎలా ఉందంటే, ప్రభువా
నేను నిజంగానే పాపం చేశాను, ఒక్కసారి నాకు అవకాశాన్ని దయచేయి, నాకు రక్షణ కావాలి అన్నట్టుగా, నా సహోదరులకు రక్షణ కావాలన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడండి. ఇక్కడ వినండి, చేప గర్భంలో రక్షణ కావాలంటే ప్రభు రక్షించాడు, కానీ పాతాళంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థనకు రక్షణ రాదు ప్రియులారా. పాతాళంలోనికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా, పాతాళంలోనికి వెళ్ళిపోయి ఎంత పండ్లు కొరుక్కున్నా, పాతాళంలోనికి వెళ్ళిపోయి ఎంత గుండెలు బాదులుకున్నా, పాతాళంలోనికి వెళ్ళిపోయి నువ్వు చేసిన పాపముల విషయమై ఎంత పశ్చాత్తాపడినా, పాతాళంలోనికి వెళ్ళిపోయిన నీ ఆత్మకు రక్షణ అనేటువంటిది లేదు. అంతే, మనకు రక్షణ కావాలి. ఇప్పుడు యోనాకు ఏం కావాలండి? చేప గర్భంలో బయటికి రావడానికి రక్షణ కావాలి, దేవుని యొక్క కాపుదల కావాలి. దేవుడు విన్నాడా లేదా? ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేయాలి. మనకు ఏ రక్షణ కావాలి? శరీరానికా, ఆత్మకా? అమ్మా, దేనికి కావాలి? మన ఆత్మకు రక్షణ కావాలి. ఈ శరీరానికి ఎంత రక్షణ ఉన్నా ఏదో ఒక రోజున మట్టిలో కలిసిపోవలసిందే. ఎంత కాస్మెటిక్స్ పెట్టుకున్నా, ఎంత అందంగా చూసుకున్నా, ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా, ఎంత రక్షణ కొరకు ప్రయత్నం చేసినా ఏదో ఒక మూలం నుండి మరణం అనేటువంటిది వచ్చేస్తుందండి. ఇందాకే చూస్తున్న ఒక యాక్సిడెంట్, నేను హెల్మెట్ పెట్టుకున్నాడు, 4 రోడ్ల జంక్షన్ అండి ఇది. ఈ రోడ్లోంచి ఈ వ్యక్తి హెల్మెట్ వేసుకుని ఎలా వస్తున్నాడు, ఈ పక్క నుంచి స్కూల్ బస్ వచ్చి ఈ వ్యక్తిని గుద్దేసింది. గుద్దిన వెంటనే హెల్మెట్ ఊడెళ్ళిపోయింది, తల కింద పడి పగిలి చచ్చిపోయాడు. ఏంటండి, తలకి రక్షణ కోసమే పెట్టుకున్నాడు బతకాలని, కానీ బతికాడా? ఎన్ని పెట్టుకున్నా ఈ శరీరానికి ఏదో ఒక రోజున ఏదో విధంగా చనిపోవలసింది. కానీ శరీరం అనేటువంటిది శాశ్వతం కాదు. మనకు శాశ్వతమైనది ఏంటంటే ఆత్మ. ఆత్మ, ఈ ఆత్మకు మరణం లేదండి. ఈ ఆత్మకు నిత్యత్వాన్ని దేవుడు పెట్టాడు. మరణం పెట్టలేదు దేవుడు, నిత్యత్వాన్ని పెట్టాడు. ఆత్మకు నిత్యత్వాన్ని పెట్టాడు. ఏంటి నిత్యత్వం అంటే? నరకం కూడా నిత్యమే, పరలోకం కూడా నిత్యమే. అమ్మ, మీకు అర్థమైందా? ఆత్మకు మరణము లేదు, శరీరానికి ఉంది. ఈ శరీరం తిరిగి మన్నైపోతుంది, కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. కనుక మనకు రక్షణ కావాల్సింది ఏంటంటే మన ఆత్మకు రక్షణ కావాలి. ఈ ఆత్మ రక్షణ పొందుకోవాలి. ఈ ఆత్మ రక్షించబడితేనే నరకం నుంచి తప్పించబడి మోక్షానికి వెళుతుంది. ఆత్మకు రక్షణ లేకపోతే నరకంలోనికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రక్షణ అంటే ఆ నరకాగ్ని నుండి, పాతాళం నుంచి తప్పించుకోవడానికి భారతదేశంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు కదండి. పుణ్యకార్యాలు, పుణ్యక్షేత్రాలు, ఇంకా చెప్పాలంటే పుణ్య స్నానాలు ఎన్నో చేస్తుంటారు. అన్నీ ఎందుకయ్యా అంటే, ఎంత డబ్బు ఉంటే ఏంటి, ఆ డబ్బేది నిన్ను రక్షించలేదు కదా. నువ్వు రక్షించబడాలంటే, నరకా నుంచి తప్పించుకోవాలనంటే నీ పుణ్యకార్యాలు, పుణ్యస్నానాలు, పుణ్యక్షేత్రాలు తిరుగుడు ద్వారా నువ్వేమవుతావంటే ఆ నరకాగ్ని నిన్ను తప్పించుకుని మోక్షానికి వెళ్తావనే సిద్ధాంతాలు చాలా ఉన్నాయండి. అవేవి కూడా వాక్యం సమర్థించదు. అవేవి కూడా వాక్యం సమర్థించదు. మన ఆత్మకు రక్షణ కావాలి. ఆత్మకు రక్షణ కావాలంటే మన ఆత్మకు రక్షణనిచ్చే శక్తి దేనికుంది? మన ఆత్మకు రక్షణనిచ్చే శక్తి ఎవరికి ఉందండి? డాక్టర్కి ఉందా? లేకపోతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉందా? మోడీ గారికి ఉందా? మరి లేకపోతే ట్రంప్ గారికి ఉందా? ఎవరికి ఉందండి? ఎవరికీ లేదు. వాక్యంలో ఒకే ఒక మాట ఉందండి, చదవండి. యాకోబు పత్రిక 1:21 మన ఆత్మను రక్షించే శక్తి ఎవరికి ఉంది? చదవండి, యాకోబు పత్రిక 1:21. అందుచేత విర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం. హల్లెలూయా. ఏంటంటే మన ఆత్మలను రక్షించే శక్తి దేనికుంది? చెప్పాలి గట్టిగా, దేనికుందండి? వాక్యానికి ఉంది. అందుకే దేవుడు మన చేతులు ఈ వాక్యాన్ని పెట్టాడు. ఈ వాక్యం ఏం చేస్తుంది? మన ఆత్మలను రక్షించే శక్తి మన చేతిలో వాక్యానికి ఉంది. అంటే ఆ వాక్యాన్ని మనం చూస్తే అయిపోతామంటే కాదు. మన రక్షణ కొరకైనటువంటి ప్రణాళిక వాక్యంలో ఉందండి. ఆమేన్ చెప్పండి, ఆమేన్. మన రక్షణ కొరకైనటువంటి ప్రణాళిక ఏంటన్నది వాక్యంలో పెట్టాడు. కనుక ఆ ప్రణాళికను మనము చదవగలిగితే, ఆ ప్రణాళికను గ్రహించగలిగితే, ఆ ప్రణాళిక ప్రకారంగా మనం చేయగలిగితే, యోనా చేప గర్భంలో నుంచి రక్షించబడి ఎలా నేల మీదకి వచ్చాడో మనము కూడా పాతాళములో నుంచి తప్పించబడి పరలోకానికి వెళతాం. ఆమేన్ చెప్పాలి గట్టిగా, ఆమేన్. ఈరోజు కొంచెం సమయం, ఒక 5-10 నిమిషాలు ఎక్కువే తీసుకుంటాను, దయచేసి వినండి.
ఇప్పుడు చేప గర్భంలో చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, అంటే యోనా బ్రతికే ఉన్నాడు, అతనికి రక్షణ దొరికింది. కానీ పాతాళ గర్భంలోనికి వెళ్ళిపోయినటువంటి ధనవంతుని ప్రార్థన వినబడ్డది, కానీ రక్షణ రాలేదు. అంటే అర్థం ఏంటంటే బ్రతికి ఉండగానే మన ఆత్మలకు రక్షణ అనేటువంటిది కావాలి. ఎలా వస్తుంది రక్షణ? ఎక్కడైనా అమ్ముతున్నారా అండి రక్షణ? ఎవరైనా ఇస్తున్నారా? మీకు నాకు 10,000 ఇవ్వండి మీకు రక్షణ ఇస్తానని సేవకులు చాలామంది ఉన్నారు. డబ్బులు ఇచ్చి కొనుక్కునేది రక్షణ కాదు. మీరు నాకు 25,000 ఇవ్వండి నేను మీకు అభిషేకాన్ని ఇస్తాననేటువంటి దైవజనులు చాలామంది ఉన్నారు. అభిషేకం కూడా కొనుక్కునేది కాదు, రక్షణ కొనుక్కునేది కాదు, అభిషేకం అనేటువంటిది కూడా ఎక్కడ కొనుక్కునేది కాదు. అసలు మీరు ఆలోచించండి, వాక్యం ఏం చెప్తుంది మన రక్షణ కోసం? ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎంతమంది ఆత్మలు రక్షించబడ్డాయి? ఎంతమంది ఆత్మల రక్షణ అనుభవంలో ఉన్నారు? ఈ రాత్రే నువ్వు మరణించావు, ఒకవేళ జరగకుండాను గాక, ఒకవేళ మరణమే వస్తే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరకానిక, పరలోకానిక? రక్షించబడితే నీ రక్షణ యథార్థమైనదైతే, నీ రక్షణ దేవుని వాక్యానుసారమైనదే, నిశ్చయంగా నువ్వు మరణించిన మరుక్షణం నీ ఆత్మ నిత్య విశ్రాంతి పరదైసులోనికి వెళుతుంది. ఒకవేళ రక్షణ లేకపోతే ఈ రాత్రే నువ్వు కనుక మరణిస్తే చక్కగా సాతానుడు తన కోసం ఏర్పాటు చేసుకున్న మంచి ఏసీ రూమ్లోకి తీసుకువెళ్తాను నేను. హల్లెలూయా. ఏంటంటే అక్కడ బ్లూ స్టారు, పానాసోనిక్, లాయిడ్ ఏముండవండి, ఒకటే బ్రాండ్, సైతాన్. ఏంటండి? ఫైర్ బ్రాండ్ అంటుంది ఆయన. ఏ బ్రాండ్? ఫైర్ బ్రాండ్. హల్లెలూయా. చెప్పండి, ఏ బ్రాండ్ అండి? సాతాన్ లోకం అంటే పరిశుద్ధాగ్ని, హోలీ ఫైర్ వేరు, హోలీ ఫైర్ వేరండి. ఇదంతా కూడా సాతాను ఫైర్. అది ఆ ఫైర్ బ్రాండ్స్ అన్నీ బాగుంటాయి, ఎందుకంటే ఏసీలు ఉంటాయి, కానీ దాంట్లోంచి అగ్గే వస్తుంది. అయితే ఆ ప్రాంతం నుంచి మనం తప్పించుకోవాలంటే ఒక 4 విషయాలు చాలా స్పీడ్గా చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. మనకు రక్షణ కావాలంటే మొట్టమొదటి దేవుని ప్రణాళిక, రక్షణ కోర్సుకైన దేవుని ప్రణాళిక ఏంటంటే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. యవనస్తులైన బిడ్డలు చాలా వినాలి ఈ మాట. ఆ దినాన అపోస్తులైనటువంటి పేతురు, యోహానులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన తర్వాత, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చెయ్యాలి అని అన్నప్పుడు వారు చెప్తున్నటువంటి మాట చదవండి అమ్మ. 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. చాలండి. మన రక్షణ కొరకైన దేవుని ప్రణాళిక ఏంటంటే మన ఆత్మకు రక్షణ కావాలి. రాత్రి రక్షణ కావాలి, పాతాళ గర్భంలోంచి మనం తప్పించబడాలి అంటే తప్పనిసరిగా వాక్య ప్రణాళిక రక్షణ కొరక ఏంటంటే ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ నిమిత్తం, దానికన్నా ముందుందండి, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం. ఇక్కడ మీకేమర్థమైంది? రక్షణ కావాలి అంటే యథార్థమైనటువంటి రక్షణ, దేవుని రక్షణ కావాలని అంటే మొట్టమొదటిగా మారు మనసు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మారు మనస్సు. చెప్పండి ఏంటి? చెప్పండి. మీ పక్కలను అడగండి, మారు మనసు పొందావని అడగండి. మీ పక్కలను అడగండి అమ్మా, అడగండి, పర్లేదు. మారు మనసు పొందేశానని చెప్తారు. చెప్పారు? పొందేశామని చెప్తారు. కానీ దేవుడు చూస్తాడు యథార్థమైనదా కాదా, నిజమైనదా కాదా, దైవచిత్తానుసారమైన దుఃఖమా, శరీరానుసారమైన దుఃఖమా అని చూస్తాడండి. ఆ దినాల్లో బాప్తిస్మిచ్చి యోహాను కూడా పై రూపాలను చూడలేదు, లోపల చూశాడు. అందుకే సర్ప సంతానమా, ఎందుకు బాప్తిజం? మారు మనసు లేదు వాళ్ళకి, మారు మనసు లేదు వాళ్ళకి. ఏదో అందరూ తీసుకున్నారు కదా, ఏదో తీసుకోవాలి కదా అన్నట్టుగా వచ్చేస్తున్నారు. అంటే రక్షణ కావాలని అంటే మారు మనసు కావాలి. బాప్తిస్మానికి ముందు నీ మనసు మార్చబడాలి, ఈ శరీర సంబంధమైనదన్నీ చచ్చిపోవాలి, దైవ సంబంధమైనటువంటి మనసు కలిగి. అందుకని అపోస్తులైనటువంటి పౌలు గారు పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇదే మాట అంటాడు, క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును మీరును. మారు మనసు అంటే అదే అండి, మన మనసు మార్చిపోవాలంతే, మారిపోవాలి, పూర్తిగా మన రూపాంతరపు అనుభవంలోనికి రావాలి. ఆ మారు మనసు పొందిన తర్వాత పాప క్షమాపణ కొరకైనటువంటి పశ్చాత్తాపం మనలో రావాలి. ఏదో ఈ రాత్రి అనుకుని రేపు తీసుకునేది కాదు. ఓకే, ఈ రాత్రే ప్రభు నీతో మాట్లాడితే రేపటి దినాన బాప్తిస్మం కొరకు నువ్వు సిద్ధపడితే ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందాలి. రెండోది పాప క్షమాపణ కొరకైనటువంటి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన నువ్వు చేయాలి. మారు మనసు పొందిన నీవు కన్నీటితో అయ్యా నన్ను రక్షించు, అయ్యా నా పాపములను క్షమించు, నా అంతరంగాన్ని శుద్ధీకరించని ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు నువ్వేం చేయాలి? బాప్తిస్మమును తీసుకోవాలి. ఇక్కడ ఒక సిద్ధాంతపరమైనటువంటి సమస్య ఒకటి ఉందండి. యేసు నామమున బాప్తిస్మాన్ని
తీసుకోవాలి. కొంతమంది దాన్నే పట్టుకుని యేసు నామములోనే ఇవ్వాలంటారు. యేసు ప్రభు ఏం చెప్పాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇవ్వమని చెప్పాడు. మరి అపోస్తులు యేసు నామములో బాప్తిస్మం ఇచ్చారు కదా, అపోస్తులు ఇచ్చిందే మనం చేయాలంట. మరి యేసయ్య చెప్పింది ఏమవుతుంది? అంటే యేసయ్య మాటను ధిక్కరించి మీరు ఇస్తున్నారా? అలా కాదు కదా. అక్కడున్న ప్రజలకు తండ్రి ఎవరో తెలుసు, పరిశుద్ధాత్మ ఎవడో తెలుసు. కానీ భూమి మీదకి దిగి వచ్చినటువంటి యేసు ప్రభులు వారి యొక్క శక్తి ఏంటో, ఆయన నామములో ఉన్న శక్తి ఏంటో వారికి తెలియదు గనుక ఆయన నామ ప్రకటన జరగాలి. ఆయన నామం ఎంత ప్రభావమైనదో ప్రజలు గుర్తెరగాలి గనుక అపోస్తులు ఏం చేశారని అంటే యేసు నామములో అంటే యేసు నామం అంటే ఆ నామంలోనే తండ్రి ఉంటారు, ఆ నామంలోనే పరిశుద్ధాత్మ కూడా ఉంటారు. త్రిత్వం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఏకత్వాన్ని మనం చూస్తాం. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇచ్చినా పరలోకం వెళ్తారండి. యేసు నామంలో బాప్తిస్మం ఇచ్చినా పరలోకానికి వెళ్తారు. ఎందుకంటే ఆ నామాలు అన్నీ ఉన్నాయి కనుక. కానీ పొందుకునేవారు సరిగ్గా పొందుకుంటేనే వెళ్తారండి. మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తమే పశ్చాత్తాపడాలి, అప్పుడు బాప్తిస్మములోనికి రావాలి. ఇది మొదటి అనుభవం. రెండవది అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం. స్పీడ్గా ముందుకు వెళ్దామని, ప్రార్థనకి సమయం అవుతుంది కనుక అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 31వ. ఆ రాత్రి చెరసాలలోంచి బయటకు వెళ్ళినటువంటి ఆ పౌలు శీలలు ఆ సైన్యాధిపతి అయినటువంటి ఆ అధికారి ఇంటికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ప్రార్థనలో ఆయన అడుగుతాడు, అయ్యలారా మేము రక్షణ పొందడానికి ఏం చేయాలన్నప్పుడు ఏం చెప్తున్నారండి? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఏం పొందుకుంటారండి? రక్షణ. అసలు ఈయనే ఒక రక్షణ ఆలయానికి అధిపతిన. చెరసాలలో బంధించబడిన వారికి ఒక రక్షక భటుడుగా, నాయకుడిగా పనిచేస్తున్నాడండి ఈయన. ఈ వ్యక్తి అడుగుతున్నాడు, శరీరానికి కాదు నాకు రక్షణ, నా ఆత్మకు రక్షణ కావాలి. నేను ఒక రక్షకుడుగా లేకపోతే ఒక రక్షక భటుడుగా, చెరసాల నాయకుడిగా నేను ఉన్నాను, అనేక మంది నేను కాపాడుతున్నాను, బంధిస్తున్నాను. కానీ నరకములో బంధించబడుతున్న ఆత్మకు విడుదల పొంది మోక్ష భాగ్యాన్ని పొందుకోవాలంటే అయ్యలారా నేను ఏం చేయాలన్నప్పుడు ఆ రాత్రి ఏం చెప్పారండి వారు? నువ్వు యేసయ్య నామమునందు నువ్వు ఏం చేయాలి? విశ్వాసము. ఈ రాత్రి మన ఆత్మ కూడా రక్షణ కావాలనంటే మనమును ప్రభునందు విశ్వాసం ఉంచాలి. నమ్మి బాప్తిస్మం పొందేటప్పుడు మీరు ఏం చేస్తారు? రక్షించబడతారు. నమ్మని వాళ్ళని వానికి ఏం కలుగుతుందండి? శిక్ష కలుగుతుంది. విశ్వాసం లేకుండా తీసుకుంటే శిక్ష కలుగుతుంది. నేను అంటానండి, విశ్వాసం లేకుండా, మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా ఏదో పెళ్ళికి తీసుకున్నావు అనుకో, అది నేను పరలోకం చేర్చు. అంటే నేను ఏం చెప్తానంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలా ఆమెన్ చెప్పండి గట్టిగా ఆమెన్. ఎందుకంటే అది కరెక్ట్ కాదు కనుక. అయితే ప్రియులారా మనం ఆలోచన చేయవలసిందండి, విశ్వాసం ప్రభువునందు ఏమి విశ్వాసం ఉంచాలి? సిలువలో నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నా పాపములో ప్రతిగా లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా సిలువలో ఆయన నా కొరకు బలియాగంగా ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ ప్రాణత్యాగము, ఆ రక్తము నన్ను ప్రతి పాపంలో నన్ను విమోచన కలుగజేస్తుంది, నరకాగ్నిలో నుండి తప్పించండి మోక్షానికి చేరుస్తుందని విశ్వాసము మనం ఉంచితే ప్రియులారా, ఆ విశ్వాసం మనం ఏం చేస్తుందంటే మన ఆత్మకు రక్షణ భాగ్యమనిస్తారు. నేను ఈ మాట అంటాను, మనము అలాగున విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసము మన ఆత్మకు శ్వాసనిస్తుందండి. హల్లెలూయా. మీకు అర్థమైందండి? యేసునందు మనం విశ్వాసం ఉంచితే మన ఆత్మకు శ్వాసనిస్తుంది విశ్వాసం. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇంకా మూడవదిగా మనం ఆలోచన చేస్తే రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో అపోజిట్ పౌలు గారే సంఘంతో చెప్తాడని స్పీడ్గా చదవండి అమ్మ కొంచెం. ఈ రాత్రి రక్షణ కోసం ఒక అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా అమ్మ మళ్ళా ఫస్ట్గా నుంచి చదవండి. ఏలయనగా నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు ఏంటండి? నోటితో ఒప్పుకోవాలి. హల్లెలూయా. నోటితో ఒప్పుకుంటే రక్షణ కలుగుతుంది, విశ్వసిస్తే నీతి కలుగుతుంది, ఒప్పుకుంటే ఏం కలుగుతుందండి? రక్షణ. నోటితో ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలో కూడా అక్కడ చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించాలి. హల్లెలూయా. నీ నోటితో ఒప్పుకోవాలి, యేసు ద్వారానే రక్షణ అని చెప్దాం ఈ రాత్రి. నా యేసయ్యే నా రక్షణ అని చెప్పండి.
మన నోటితో ఒప్పుకోవాలి, నా యేసయ్యే నా రక్షకుడు, నా యేసయ్యే నా రక్షకుడని మన నోటితో ఒప్పుకుంటున్నప్పుడు ఆ ఒప్పుకోలు మనకు రక్షణ భాగ్యాన్ని ఇస్తుంది. మన నూతన సంఘాల్లో కూడా విశ్వాసపు ప్రమాణం చాలా గొప్పదండి. అపోస్తలుల విశ్వాస ప్రమాణం చాలా గొప్పది. ఎందుకంటే ప్రతి ఆరాధనలో విశ్వాసపు ఒప్పుకోల్లో పాప క్షమాపణ కొరకు మనము ఒప్పుకుంటాం కదండి, చాలా గొప్పది. అందుని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. అసలు నిన్నదైనా నేను చెప్దాం అనుకున్నాను, మన భారతదేశానికి మొట్టమొదటిగా సువార్త ఈ లోదన్ సంఘాన్ని పరిచయం చేసినటువంటి హయ్యర్ దొర గారు భారతదేశానికి వచ్చిన దినమండి, నిన్న దినం ఆగస్టు 31వ తారీఖు. అంటే గుంటూరు ప్రాంతంలోనికి వచ్చి పరిచర్య, అంటే గుంటూరు ప్రాంతానికి వచ్చినటువంటి రోజు హయ్యర్ దొర గారు. ఆయన అమెరికన్ మిషనరీ అయితే కొన్ని సంవత్సరాలు అమెరికాలోనే పనిచేసి తన భార్య చనిపోతే తనకు 4 బిడ్డలు అంటండి. బిడ్డలను విడిచిపెట్టేసి అమెరికా నుంచి మన భారతదేశానికి ప్రయాణం చేశాడు. 1 సంవత్సరం ప్రయాణం చేశాడండి, చిన్న విషయం కాదు. 1 సంవత్సరం ప్రయాణం చేసి హయ్యర్ దొర గారు మద్రాసు పట్టణానికి వచ్చారు. మద్రాసు నుంచి తర్వాత నెల్లూరు అలాగొచ్చి మరి కరెక్ట్గా ఆగస్టు 31వ తేదీ, నాకు ఈ సంవత్సరం గుర్తులేదు కానీ చాలా 1800 సంవత్సరాల్లో ఆగస్టు 31వ తేదీన ఆయన గుంటూరులోనికి వచ్చారు. ఆయన మొట్టమొదటిగా స్థాపించిన అమెరికన్ లూథరన్ ఎవాంజలికల్ సంఘాన్ని స్థాపించాడు. కానీ కాలక్రమేణా అది ఎలా మారిందంటే ఆంధ్రప్రదేశ్లో గుంటూరులోకి వచ్చిన తర్వాత ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంగా మార్చబడ్డది. సో గుంటూరు కేంద్రంగా చేసుకుని అనేక ప్రాంతాలకు 6 దినాల్లో సంఘ పరిచర్య అనేటువంటి విస్తరించబడింది. సంఘ విస్తరణలో విద్య, వైద్య ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవండి. అలాగునే చేసి ఎంతో గొప్ప పరిచర్య చేశారు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి హయ్యర్ దొర గారిని. ఆమేన్, హల్లెలూయా. వారిని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. అయితే ప్రియులారా, మనము చేయవలసింది అంటే మన నోటితో ఒప్పుకోవాలి, అయ్యా నేను పాపిని అని ఒప్పుకోవాలి, పాపాలను ఒప్పుకోవాలి. ప్రతి పాపాన్ని, మన ఈ అంతరంగంతో చేసిన పాపాన్ని, శరీరంతో చేసిన పాపాలన్నీ మన నోటితో ఒప్పుకున్నప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో తనకు విధేయులైన వారందరికీ ఆయన నిత్య రక్షణకు కారకుడయ్యాడని పౌలు గారు చెప్పారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడండి, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు ఆయన కారకుడు. ఆమేన్. అంటే రక్షించబడాలని అంటే 4వది మనకేమవసరం అంటే విధేయత చాలా ప్రాముఖ్యమని. నేనేమంటానంటే ప్రియులారా, ఒకటి బాప్తిష్యం పొందుకున్న నీవు విశ్వాసంలో స్థిరపడాలి. విశ్వాసంలో స్థిరపడుతున్నటువంటి నీవు నీ నోటితో నీ పాపాలను ఒప్పుకొని ప్రభువు పట్ల విధేయత కలిగి ఉండగలిగితే, విధేయతలోనే పరిశుద్ధత ఉంటుందండి, విధేయతలోనే అభిషేకం ఉంటుంది, విధేయతలోనే ప్రార్థనా జీవితం ఉంటుంది, విధేయతలోనే వాక్యానుసారమైనటువంటి నడిపింపు ఉంటుంది. కనుక ఇవన్నీ మనలో ఉండాలంటే ప్రాముఖ్యంగా విధేయత అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎంతమంది అయితే ప్రభు మాటకు విధేయులం అవుతామో వారందరికీ దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు. ఈ రక్షణ కలిగి మనం ప్రార్థన చేస్తే మన ఆత్మ నరకంలోనికి వెళ్దండి, పరలోకానికి వెళతాది. ఆమేన్. చాలామంది రక్షణ లేని వారుగా ఉంటున్నారు. వారి కోసం ఈ మాట చెప్తున్నానండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. పేతురు రాసినటువంటి అమ్మ 2వ పేతురు 3:15. ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం, సమయం అవుతుంది. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము ఏమని ఎంచుకోవాలండి? ఆయన చూస్తున్నాడంటే ఆయన చేత కానివ్వడని కాదు, దానికి అదే అర్థం. మనం ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎంత అతిక్రమాలు చేస్తున్నా ఆయన చూస్తున్నాడని అంటే ఆయన ఏదో చేత కానివాడని మనం చూస్తున్నాం. ఆయన చేత కానివాడు కాదండి. ఆయన దీర్ఘశాంతం ఎందుకయ్యా అంటే రక్షణార్థమైనది. మనం రక్షించబడాలని ఈ దినమందైనా పాపమును విడిచిపెట్టి, ఈ దినమందైనా వేషధారణ జీవితాన్ని విడిచిపెట్టి, ఈ దినమందైనా మనం బ్రతుకులు మార్చుకొని యేసయ్యా నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తామని యేసయ్య దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. ఆమేన్. అమ్మ కూడా అంతేనండి, చూస్తుంది. ఇంకా 4వసారి చూడదు, బెత్తాన్ని చూస్తుంది, లేకపోతే చీపుగారిని చూస్తుంది, లేకపోతే ఈనుపులను చూస్తుంది, లేకపోతే దేన్నో ఒకటి చూస్తుంది. ఈడు మాట అంటలేదు కదా అని ఇంకా పేట అంతా తిప్పి కొడుతూ ఉంటుంది. దేవుడు కూడా అంతండి, చూస్తాడు. దీర్ఘశాంతం వహిస్తున్నాడు అని అంటే ఆయన ఏదో చేతకానుడు అని కాదు. నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు చనిపోవట్లేదు, నువ్వు తాగుతున్నా చనిపోవట్లేదు, వ్యభిచారంలో ఉన్నా చనిపోవట్లేదు,
అపవాదితో సహవాసం చేస్తున్న చనిపోవట్లేదంటే దేవునికి నీ శరీరం కాదు కావాల్సింది, దేవునికి కావాల్సింది నీ ఆత్మ విలువైంది. ఆత్మ విలువైంది. అందుకని ఆత్మకు రక్షణ కావాలండి. రాత్రి ప్రార్థన చేయాలి. అయ్యా, పాతాళంలో ప్రార్థన చేసినప్పుడు రక్షించావు కదా, నేను ఇంకా చనిపోలేదయ్యా, బ్రతికి ఉండగానే నా రక్షణ భాగ్యాన్ని దాయిచ్చి. ఒకసారి మాట చదువు. రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, నీ కాఠిన్యమును మార్పునందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమునందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపడుచు దినమునందు నీకు నీవే, ఏంటంటే రక్షణను నిర్లక్ష్యం చేసే వారి గురించి అండి మాట. ఎవరైతే బాప్తిస్మమును వెనకడుగేస్తున్నారో, రక్షణ కోసం అనాలోచితంగా ఉంటున్నారో వారి కోసమే ఇవి మాట. ఏమంటున్నారు? నీ కాఠిన్యము మార్పునందని నీ హృదయం అనుసరించి ఉగ్రత దినమునందు నువ్వేం చేస్తున్నావంటే నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఉగ్రతలోనికి వెళతావా? పరలోకానికి వెళతావా? పాతాళ లోకంలోనికి వెళ్ళిపోయినటువంటి ధనవంతుని యొక్క ప్రార్థన ఫలితం లేదండి. కానీ పాతాళ గర్భము లాంటి చేప కడుపులో బ్రతికి ఉన్న యోనా రక్షణ కొరకు ప్రార్థన చేస్తే రక్షణనిచ్చాడు. ఈ రాత్రి ప్రియులరా, ఎందుకు నాకు తెలీదు, ఈ రాత్రి మనకు చివరి రాత్రి కావచ్చు. రేపటి దినం మనం ఒకవేళ ఉండకపోవచ్చేమో చెప్పలేం, ఏదైనా జరగవచ్చండి. మరొకవేళ ఈ రాత్రి నువ్వు మరణిస్తే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నేను కూడా ప్రార్థన చేస్తానండి. చేప కడుపులో యోనా చేస్తాడు కదా, నేను కూడా నరకంలో మోకరించేసి ప్రభువా ప్రభువా ప్రభు అని ఎత్తానంటే సాతాను గడు కర్రెచ్చుని కొడతారు. నేను అక్కడ ప్రార్థన పనిచేయదు. ఇక్కడ బ్రతికి ఉండగానే ఈ గొంతులో ప్రాణం ఉండగానే, ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో, ఇన్నేళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా? నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంటరా వెన్నడు. నీ ఆస్తి అంతస్తు అంద చంద రావెన్నడు. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. ఏముందండి ఈ లోకంలో? ఏమీ లేదు. ఏం తీసుకుని వెళ్తాం? దిగంబరులుగానే వచ్చాం, దిగంబరులుగానే వెళ్తాం. కానీ మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ రాత్రి యోనా చేసిన ప్రార్థన మనం చేయాలి. యెహోవా యొద్దనే రక్షణ దొరకను, యేసయ్య యొద్దనే రక్షణ. రక్షణ లేని వారు ఇక్కడ ఉన్నారన్న ఆలోచన కాదండి. ఒకవేళ ఉంటే ఈ రాత్రి రక్షణ కొరకు సిద్ధపడాలి. ఒకవేళ రక్షించబడిన వారు మీరుంటే మీ పిల్లలకు రక్షణ లేదు, ఒక నీ భర్తకు రక్షణ లేకపోవచ్చు, నీ కుటుంబస్తులకు రక్షణ లేకపోవచ్చు. ఈ రాత్రి వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందామండి. ఉన్న స్థలాల్లో ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో ఈ 20వ దిన ప్రార్థన కూడిక చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని ప్రభు మనకిచ్చాడు. మన జీవితాలకి విలువైనది, మన జీవితాలకు కావాల్సింది ఆశీర్వాదాలకు మించిన, ఆరోగ్యానికి మించినటువంటి ఆత్మకు రక్షణ భాగ్యం అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఒకవేళ ఇక్కడ ఎవరైనా బాప్తిస్మం అనేది తీసుకోకపోతే, అమ్మా నేను బలవంతం చేయట్లేదు, నేను మిమ్మల్ని తొందర పెట్టలేదు, కానీ ఒకటి సత్యాన్ని మాత్రం చెప్పగలుగుతాను. నువ్వు ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాడు కదా, ఆ మాటలు నీకు అర్థమైతే మాత్రం నువ్వు వాయిదా వేయొద్దు. ఈ రాత్రి నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టు. ఈ రాత్రి నీ జీవితాన్ని ప్రభు యొక్క హస్తాల్లో పెట్టు. ఈ రాత్రి ప్రార్థన చేయి. చేప కడుపులో యోనా చేసిన ప్రార్థన మోకరించుదామండి, మోకరించుదాం. ఇంకా ప్రార్థన అనేటప్పుడు మరలా నేను మోకరించండి అని చెప్పే మాట అమ్మా. ప్రార్థన ఉన్న స్థలాల్లో మోకరించుదామమ్మా. అందరం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అండి, మనం విజ్ఞాపన ప్రార్థనలకు వెళ్దాం. అయితే దానికన్నా ముందుగా ఈ దినాన ఒక్కసారి ఇంకొక రోజు మాత్రమే ఉంది, రేపుతో మనం ముగించుకుంటాం.
ఈ రాత్రి ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం ప్రియులరా. మన రక్షణ విషయంలో ఒక నిశ్చయతకు వద్దాం ఈ రాత్రి. ఒకవేళ రక్షించబడిన నీ రక్షణ అది వాక్యానుసారమైనదా? రక్షణ నిశ్చయతను కలిగి ఉన్న ఒక్కసారి పరిశీలన చేసుకో. ఎలా రక్షించబడ్డావు? పశ్చాత్తాపడ్డావా? మారు మనసు పొందుకున్నావా? లేకపోతే ఎవరో ప్రేరేపించారు కదా, ఎవరో తీసుకోమన్నారు కదా అని తీసుకున్నావా? కాదు, ఎవరో తీసుకోమన్నారని కాదు. వాక్యమయ్యున్న దేవుడు నీతో మాట్లాడాలి. వాక్యం నీ హృదయాన్ని తాకాలి. ఆ వాక్యం ద్వారా నీకు మారు మనసు కలగాలి. ఆ మారు మనసు పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తుంది. ఆ పశ్చాత్తాపం ఒక నూతన జన్మ అనుభవాన్ని నీకు ఇస్తుంది. ఈ రాత్రి వాక్యం నీకు అర్థమైతే నీ ఆత్మకు రక్షణ కావాలి. నీ శరీరం మన్నులో కలిసిపోతుంది నా ప్రియమిత్రమా, ప్రియ దేవుని బిడ్డ. కానీ నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ నిత్యత్వంలోనికి వెళ్ళాలి, నరకంలోనిగా దేవుని సన్నిధిలోనిగా. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందమే. కానీ నరకం అనేటువంటిది ఒక ఉగ్రత, నరకం అనేటువంటిది ఒక వేదన, నరకం అనేటువంటిది ఒక భయంకరమైన ప్రదేశం. అగ్ని ఆరదు, పురుగు చావదు అక్కడ. అలాంటి ప్రదేశం నుంచి తప్పించబడాలని, నీకు రక్షణనివ్వాలని యేసయ్య కలవరి శిలువలో నీ కొరకు ప్రాణం పెట్టారమ్మా. తలలో ముళ్ళ కిరీటము, చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బల్లెపోటు, శరీరమంతయు కొరడా దెబ్బలు, ముఖము మీద ఉమ్ము వేశారు, వెనకాల నుంచి తన్నారు, ముందు నుంచి అవమానపరిచారు, అపనిందలు మోపారు. ఎన్ని మోపినా, ఎన్ని వేసినా, ఎంత గాయపరిచినా శరీరమంతయు నీరువలే ఆ దేహంలో నుంచి ఏరులై పారున ప్రభు నోరు తెరవలేదు. కారణం ఏంటంటే ఆయన నోరు తెరిస్తే నీకు రక్షణ లేదు గనుక. ఆ శిలువ త్యాగము, శిలువ మరణము, శిలువ ఆ యొక్క మరణము నీకు రక్షణ భాగ్యాన్ని ఇస్తుంది. ఈ రాత్రి నువ్వు నోరు తెరిచి నీ పాపాలను నువ్వు ఒప్పుకోగలిగితే, నువ్వు చేసిన అతిక్రమాలను ఒప్పుకోగలిగితే, నీవు హృదయములో కానివ్వండి, శరీరముతో కానివ్వండి, ఏ పాపమునైనా నువ్వు చేసి ఉంటే ఈ రాత్రి నీ పాపముల విషయంలో దైవ సన్నిధులయ్యా, ఇదిగో నా హృదయంతో ఈ పాపము చేశాను, నా శరీరముతో ఈ పాపము చేశాను, నా కళ్ళతో ఈ పాపము చేశాను, ఈ పరిస్థితుల్లో నేను పడిపోయాను నాయన, నా ఆత్మకు రక్షణ కావాలయ్యా. ఎందుకంటే రక్షణ లేకపోతే నేను నరకంలోనికి వెళ్ళిపోతానయ్యా. ఈ రాత్రి నాకు రక్షణ భాగ్యమును దయచే, నా రక్షణ భాగ్యమును దయచే. నాకు రక్షణ కావాలయ్యా. ఇదిగో చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాపడుతున్నాను అయినా, ఇదిగో చేసిన అతిక్రమాల విషయంలో పశ్చాత్తాపడుతున్నానయ్యా. అయ్యా నీ దీర్ఘశాంతము రక్షణార్థమైనదే కానీ నీ దీర్ఘశాంతము నాయన అయ్యా నువ్వు నాయన చేత కానివాడు అని మేము అనుకోకూడదు అయ్యా. నాయన నువ్వేమీ మమ్మల్ని ఇంకా ఏ పరిస్థితుల్లోనికి దింపలేదు, ఇంకా నువ్వు మమ్మల్ని మరణానికి అప్పగించలేదంటే, నువ్వు దీర్ఘశాంతాన్ని వహిస్తున్నావంటే మేము పాపంలో చనిపోతే నరకంలోనికి వెళ్ళిపోతామని దీర్ఘశాంతం ఉందయ్యా. ఇంకా మా హృదయాన్ని కాటిని పరుచుకున్నామేమో, మాకు మేమే ఉగ్రతను సమకూర్చుకుంటున్నామన్నావయ్యా. ఈ రాత్రి ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవ్వరూ హృదయాన్ని కఠిన పరుచుకోకుండా అయ్యా ప్రతి హృదయాన్ని మీరు తాకండి పరిశుద్ధాత్ముడా. ఈ రాత్రి నీ బిడ్డల హృదయాన్ని తాకండి పరిశుద్ధాత్ముడా. ఈ రాత్రి నీ బిడ్డల హృదయాన్ని తాకండి పరిశుద్ధాత్ముడా. ఎవరి హృదయాల్లో అయితే పశ్చాత్తాపము లేదో ఈ రాత్రి వారి హృదయాల్లో పాపముల విషయమై పశ్చాత్తాపం కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఎవరి హృదయాల్లో అయితే నిజమైన మారు మనసు లేదో ఈ రాత్రి అయ్యా ఈ రాత్రి పరిశుద్ధాత్ముడా ప్రతి హృదయములలో కార్యం జరిగించండి. ప్రతి హృదయంలో నిజమైన మారు మనసు యేసు నామములో కలుగునుగా కానీ ఆయన. అయ్యా కృప చూపండి. యవనస్తుల్లో కదిలింపును కలగచేయండి ఆయన. యవనస్తుల్లో మార్పును కలగచేయండి. రక్షణ పట్ల ఆసక్తిని కలగచేయండి నాయన. ఏదో నామకార్థకంగా తీసుకున్నామయ్యా, నామకార్థకంగా నాయన ఏదో ప్రేరేపణ కొద్ది చేస్తున్నారు, నిలబడలేకపోతున్నా, మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నారయ్యా. అలా కాదు తండ్రి, వాక్యానుసారమైన రక్షణ అనుభవం ఈ రాత్రి బిడ్డలకు దయచేయండి ఆయన. ఇదిగో పరిశుద్ధాత్ముడా ఈ రాత్రి కూడా ఉన్న బిడ్డల విషయంలో కార్యం జరిగించండి. అమ్మ ఈ రాత్రి ప్రభు నీతో ప్రత్యేకంగా ఎవరితో కాదు, ప్రార్థనలో ఉన్న నీతోనే మాట్లాడుతున్నాడు. రక్షణ లేక ఇంకా దేవునికి దూరం అయిపోతున్నావు. ఈ రాత్రి రక్షణ అనుభవంలోనికి రా. యోనా వలె ప్రార్థన చేయి, నీ యొద్దనే రక్షణ దొరుకుతుంది నాయన. అయ్యా నేను ఇంకా నా శరీరం మట్టిలో కలిసిపోక మునిపే, నా ఆత్మ పాతాళంలోనికి వెళ్ళక మునిపే నా గొంతులో ప్రాణం ఉండగానే ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా నాకు రక్షణ కావాలయ్యా. నాకు రక్షణ కావాలి. నాకు రక్షణ కావాలి. ఇదిగో నా కుటుంబంలో ఉన్న పిల్లలకు రక్షణ కావాలయ్యా. ఇదిగో నా కుటుంబంలో ఉన్న నా భర్తకు, నా భార్యకు రక్షణ కావాలయ్యా. నా బంధువులకు రక్షణ కావాలయ్యా. నా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ రక్షణ కావాలి ప్రభువాన్ని. ఈ రాత్రి స్వరాలు తెరిచి యేసయ్యా కృప చూపయ్యా
కృప చూపయ్యా, కృప చూప. ఎవ్వరూ దయచేసి ప్రియులరా మీ హృదయాన్ని కఠినపరుచుకోదు నాదా ప్రియులరా, దయచేసి ఎవ్వరూ హృదయాన్ని కఠినపరుచుకోదు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో దుఃఖాన్ని కలుగు చేస్తుంటుంది. ఏడవండి, పాపముల విషయమై పశ్చాత్తాపపడండి, పాపముల విషయమై రోదన చేయండి. అయ్యా పాపిని నాయన, అయ్యా కళ్ళతో నేను పాపం చేస్తున్నాను, నా హృదయంతో పాపం చేస్తున్నా, చేతులతో పాపం చేస్తున్నా, ఈ కాళ్ళతో పాపం చేస్తున్నా, ఈ శరీరంతో నేను నీకు వ్యతిరేక్తమైన పాపాన్ని చేస్తున్నాను. అయ్యా అయ్యా క్షమించయ్యా, క్షమించు నాయన, నాకు రక్షణ భాగ్యము దయచే. ఈ రాత్రి ఒకవేళ నేను చనిపోతే నా ఆత్మ నీ దగ్గరికే రావాలి, కానీ నా ఆత్మ నరకంలోనికి వెళ్ళకూడదు ప్రభువా. అయ్యా అయ్యా నాకు రక్షణ భాగ్యమును దయచే. ఈ రాత్రి ప్రత్యేకంగా నీతోనే మాట్లాడుతూ కొంచెం సమయమైనను విసిగిపోకుండా ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందామండి. ఒక్కసారి మనం లోతుగా పరిశీలన చేసుకుందాం. ఏదో ప్రతిసారి ఏదో మనం ఆలోచన చేస్తున్నాం, ఈ రాత్రి కొంచెం సమయం తీసుకో లోతుగా, ఎందుకంటే ఇది మన నిత్యత్వానికి సంబంధించినటువంటి విషయం. ఏదో మనం అనాలోచితంగా కాదు, దైవ సంబంధంగా దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవునితో ప్రార్థన చేస్తూ దైవ సన్నిధిలో గడుపుతూ తీసుకోవాల్సిన ఒక మంచి నిర్ణయం ఈ రాత్రి. మనకు రక్షణ కావాలి, రక్షణ కావాలి. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎంతవరకు దేవునికి దూరంగా ఉండి పాపములో బ్రతుకుతూ రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నావేమో, బాప్తిస్మము అనేటువంటిది పొందుకోకుండా లోకంలోనే బ్రతుకుతున్నావేమో, ఈ రాత్రి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు నీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. యోనా చేప కడుపులోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు, ఆలకించాడు దేవుడు. కానీ ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతాళ గర్భంలోనికి వెళ్ళిపోయాడు, ప్రార్థన చేస్తున్నాడు, నాకు రక్షణ కావాలయ్యా, నా యొక్క బంధువులకు రక్షణ కావాలి, నా సోదరులకు రక్షణ కావాలంటే చనిపోయి పాతాళంలోనికి వెళ్ళిపోతున్నో ప్రార్థన వినడండి. బ్రతికి ఉండగానే రక్షణ కొరకు ఒకళ్ళు నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు బాప్తిస్మము తీసుకో అని ప్రభు నీతో మాట్లాడితే ఈ రాత్రి నీ నిర్ణయం ఏంటి? బాప్తిస్మం తీసుకుంటావా? ప్రభు కుటుంబంలోనికి వస్తావా? యేసయ్య కొరకు నువ్వు జీవించడానికి సిద్ధంగా ఉంటున్నావా? పాపాలను విడిచిపెట్టి నీ జీవితాన్ని ఒక పరిశుద్ధమైన పాత్రగా మార్చబడడానికి యేసయ్య చేతులు నీ జీవితాన్ని పెడతావా? నా ప్రియతమ్ముడా, ప్రియ చెల్లి, దీంట్లో ఎవరు బలవంతం లేదని, ఎవరు నేను బలవంతం చేయరు. ప్రభు నీతో మాట్లాడితే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసయ్య చెంతకు రా, యేసయ్య చెంతకు రా. ప్రభు నిన్ను బాగు చేస్తున్నాడు, ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు, రక్షణ భాగ్యమునిచ్చి ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ తీర్మానం యథార్థమైనది అయితే ప్రభు దగ్గరతో ఒక నిబంధన చేసుకో. అయ్యా నేను బాప్తిస్మమును తీసుకుంటాను, అయ్యా నాకు సహాయము చేయండి, నీలో నేను అంటకట్టబడి ఉంటాను, నీకు దూరంగా నేను ఉండను ప్రభువా, నీలో అంటకట్టబడి ఉంటానని ఒక బలమైన తీర్మానంతో ఈ రాత్రి మనం ముగించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన మహిమగల నామమునకు నాయన వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో నాయన జరిగిన 21 దినముల ప్రార్థనా కూడికలలో ఈ 20వ దినం ప్రార్థనా కూడికను దీవెనకరముగాను ఆశీర్వాదకరంగాను మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ప్రతిదినము అనేక మంది భక్తులు చేసిన ప్రార్థన అనుభవాలను మాకు జ్ఞాపకం చేస్తూ ఈ రాత్రి యోనా చేసినటువంటి ప్రార్థన అనుభవాన్ని మాకు నేర్పారయ్యా. ఇదిగో మరణకరమైన పరిస్థితుల్లోనికి అయ్యా నాయన అవిధేయత ఎంత ప్రమాదమైనదో మాకు నేర్పి ఆ అవిధేయత ద్వారా శిక్షలోనికి వెళ్ళిపోయినటువంటి అయ్యా యోనా రక్షణ కొరకు చేసిన ప్రార్థన మాకు నేర్పారు. మాకు ధనవంతుని కూడా జ్ఞాపకం చేస్తారు. పాతాళంలోనికి వెళ్ళిపోయి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్న ఆలకించలేదయ్యా. బ్రతికి ఉండగా చేప కడుపులో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిన యోనా ప్రార్థన ఆలకించి రక్షించినట్లుగా బ్రతికి ఉండగానే మేము రక్షణ కొరకు ప్రార్థన చేయాలన్నారు. అయ్యా ఈ రాత్రి వినిన వాక్యం ఎవరు హృదయాల్లో అయ్యా నాయన అయ్యా ఎవరు అనాలోచితంగా ఉండకుండా ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయించే. ఇక్కడ రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి వారికి రక్షణ అనుభవం దయచేయండి నాయన. వాక్యానుసారమైన రక్షణ అనుభవం దయచేయండి నాయన. వాక్యానుసారమైన రక్షణ అనుభవం నీ బిడ్డలకు దయచేయి తండ్రి. నీకు అయ్యా అయ్యా కృప చూపండి అయ్యా. రక్షించబడిన వారిని మీరు బలపరచండి. ఆ రక్షణను వణుకుతోనూ భయముతోనూ కొనసాగించినట్లుగా కృప దయచేయండి. మరి ప్రత్యేక రాత్రి ఇదిగో చేరున్న బిడ్డలు నాయన రక్షించబడిన వారు అనేక మంది కూడా ఉన్నారు అయ్యా. వారి యొక్క కుటుంబాల్లో రక్షణ లేని వారు చాలామంది ఉన్నారు తండ్రి. వారి బిడ్డలకు రక్షణ లేదు, వారి భర్తలకు వారి భార్యలకు రక్షణ లేని వారు చాలామంది ఉన్నారు అయ్యా.
వారికి రక్షణ భాగ్యమును దయచేయండి. నిరాకడలు ఎవరు విడవబడకూడదు నాయన. ఓ నాయన, అందరూ ఎత్తబడే విధంగా రక్షణ అనుభవంలోనికి వచ్చినట్లుగా సహాయం చేయండి. ఈ రాత్రి ప్రపంచం అంతటిపైకి ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచంలో రక్షణ లేని వారి రక్షణ మారు మనసును దయచేయండి. దేశములన్నింటిని దీవించి వారి పరిపాలకులకు నీ కాపుదలను దయచేయండి. యెరూషలేమునకు క్షేమమును దయచేయండి. యెరూషలేము చుట్టూ నీ కంచె వేయండి అయ్యా. ఆత్మీయ యెరూషలేమైన నేటి సార్వత్రిక సంఘమునకు నీ కాపుదలని క్షేమమును దయచేసి స్వామి. అదే రీతిలో ప్రపంచంలో ఉన్న తీవ్రవాదులు, ఉగ్రవాదులు, నరహంతకులు, దొంగలు, లోబులు, వ్యభిచారులు, ఉన్మాదులు అనేక మంది మార్పు చెందినట్లుగా కృప చూపి నడిపించండి నాయన. మీరు మాకు అనుగ్రహించిన దేశము భారతదేశమునకు రక్షణ భాగ్యమును దయచేయండి. మా దేశమును స్వస్థపరచండి. మా దేశమును దీవించండి. మా దేశంలో ఉన్న ప్రజలందరిపై నీ కరుణ చూపి కృప చూపి నడిపించమని వేడుకుంటున్నాము నాయన. మా దేశంలో విర్రవీగుతూ అయ్యా, మా దేశంలో నాయన ఇదిగో నాయన పనిచేస్తున్న అపవిత్రాత్మ శక్తులను మీరు లయపరచండి నాయన. అపవాది దుర్గములను మీరు లయపరచండి స్వామి. నీకు వందనాలు అయ్యా. అయ్యా నాయన, మా దేశముపై నీ కరుణ చూపి నీ బలమైన బాహువును చాపండి అయ్యా. మా దేశంలో రేగుతున్న మతాల మధ్యన గొడవలు, కులాల మధ్యన గొడవలు, అనేక వర్గాల మధ్యన జరుగుతున్న గొడవలన్నీ అయ్యా చల్లారిపోవాలి అయ్యా. ఆ గొడవలన్నీ తొలగిపోవాలి. ప్రజలందరికీ శాంతిని, సమాధానమును దయచేయండి. పాలిస్తున్న పరిపాలకులు సమయోచితమైన జ్ఞాన వివేకములను దయచేయండి అయ్యా. దేశంలో ఉన్న క్రైస్తవ సంఘాలను దీవించండి. నార్త్ ఇండియాలో ఎంతో నాయన విపరీతమైన హింసాయుక్తమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇటు సౌత్ ఇండియాలో కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దయచేసి ఎక్కడ హింస కార్యాలు జరిగిన ఆ ప్రాంతాలకు నూతనమైన ఉజ్జీవాన్ని రగిలించండి నాయన. అయ్యా, మా భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ఓ తండ్రి, రాత్రి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి జిల్లాలో, ప్రతి పేటలో, ప్రతి మారుమూల ప్రాంతాల్లో అయ్యా నీ రక్షణ సువార్త ప్రకటింపబడునుగాక. నీ రక్షణ సువార్త ప్రకటింపబడునుగాక తండ్రి. ఆటంకాలను మీరు తొలగించండి అయ్యా. అయ్యా, మా దేశంలో ఉన్న మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను దీవించండి. మా యొక్క జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను దీవించండి అయ్యా. మా రాజూరు నియోజకవర్గమును దీవించండి. మా సకినేటిపల్లి మండలం, మా సకినేటిపల్లి ప్రాంతం కొరకు మీకు స్తోత్రాలు అయ్యా. మా సకినేటిపల్లి ప్రాంతం కొరకు భారముతో నీ వైపుకు చేతులు ఎత్తుతున్నాం. మా సకినేటిపల్లి ప్రాంతంలో ఎంతోమంది యవనస్తులైన బిడ్డలు అయ్యా, పెద్దవారైనటువంటి వారు, ఎంతోమంది మద్యపానానికి బానిసలై, ఎంతోమంది డ్రగ్స్కి బానిసలై, ఎంతోమంది గంజాయికి బానిసలైపోయి, ఎంతోమంది ధూమపానానికి బానిసలైపోయి, ఎంతోమంది జోదానికి బానిసలైపోయి, ఎంతోమంది వ్యభిచారానికి బానిసలైపోయి, ఎంతోమంది సినిమాలకు బానిసలైపోయి, ఎంతోమంది రాజకీయానికి బానిసలైపోయి అపవాది బంధకాల్లో బంధించబడిన వారు ఉన్నారయ్యా. వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రే వారిని దర్శించండి అయ్యా. నీ స్వరాన్ని వారికి వినిపింపచేయండి. వారిలో రక్షణానుభవం కలుగునుగా కానీ ప్రార్థన చేస్తాం. వారిలో నాయన మార్పు కలుగునట్లుగా ఈ రాత్రి నీ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక నాయన. ఈ రాత్రి మేము ప్రార్థన చేస్తున్న వారి హృదయాల్లో కార్యం జరిగించండి. అసహ్య కార్యముల పట్ల అసహ్యతను వారిలో కలుగ చేయతండి. నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీరు మాకు ఇచ్చిన మా పేట సువర్ణపేట కొరకు వందనాలు. మరి ప్రత్యేకంగా మా సకినేటిపల్లి గ్రామంలో ఉన్న దైవజనులను అయ్యా, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను, వారి సంఘాలను దీవించండి నాయన. మా సువర్ణపేటలో ఉన్న కుటుంబాలను దీవించండి. ప్రతి కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధానం, ఆరోగ్యములను దయచేయండి. పెద్దలైన వారిని, చిన్న బిడ్డలను, స్త్రీలను, యవనస్తులను అందరినీ కృప చేత బలపరిచి రాకుడు కొరకు ఆయత్తపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో దైవము మరియు కుమారు అయ్యా ఇదిగో నాయన ప్రత్యేకమైన ప్రార్థన అవసరతల కొరకు నీ సన్నిధిలో మొర్ర పెడుతున్నాము నాయన. దయచేసి కృప చూపండి అయ్యా. నల్లి సునంద గారు కోవిడ్ దేశంలో చేస్తున్న ఉద్యోగాల్లో క్షేమం ఇవ్వండి అయ్యా. వారికి ఆరోగ్యమును ప్రసాదండి. వారి సతీమణి గారు మా ప్రియక్క లీలాక్కను మీరు బలపరిచి ఆరోగ్యమునిచ్చి క్షేమమునిచ్చి నడిపించండి. వారి కుమారుల నల్లి పండు యొక్క విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. బిడ్డలకు కూడా రక్షణ భాగ్యమును దయచేయండి. దీపాటి భారతి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును ఇచ్చినందుకు వందన. ఇది నన్ను మందిరానికి నడిపించినందుకు వందన. నీ కొరకు సాక్షిగా నిలవబెట్టినందుకు నీకు స్తోత్ర. నీకు నువ్వు బలపరచిన భవిష్యత్తులో ఏ బలహీనత రాకుండా నీ కృప చేత నింపండి దైవమా. అక్క లలిత కుమారి గారికి ఉద్యోగ విషయంలో ఒక అద్భుత కార్యం జరుగునుగా కానీ ప్రార్థన చేయాలి. ఓ తండ్రి నాయన, నువ్వు చేయగలిగిన సమర్థుడు నాయన. ఏదో ఒక అద్భుతాన్ని జరిగించండి నాయన. అయ్యా నల్లి వరలక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రసాదించండి. ఎలీషరాజు గారు దూరదేశంలో వారికి క్షేమమును దయచండి. రాజేష్ అనిత గారి ఉద్యోగ ప్రయత్నాలను మీరు సఫలపరచండి. వారి ప్రయత్నాలను సఫలపరచండి. అనితకు ఉన్నటువంటి బలహీనతలో స్వస్థతనివ్వండి. అయ్యా జోసి యొక్క స్కూల్ స్టడీస్లో జ్ఞానమునివ్వండి. జ్యోతి యొక్క పోస్ట్ బీఎస్సీ విషయంలో కార్యం జరిగించండి. జయనంద గారి పెన్షన్ విషయంలో సహాయం చేయండి. జయశ్రీ గారికి ఉన్న బలహీనతలో ఆరోగ్యమును దయచేయండి. కే లక్ష్మి గారి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. కె సత్యనారాయణ గారి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. కె నాగమణి గారికి శుభలక్ష్మి గారి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. కె మహేష్ గారికి మంచి ఉద్యోగమును ప్రసాదించండి. అయ్యా చెల్లి ప్రియాంక కొరకు ప్రార్థన చేస్తున్నా. వివాహ విషయంలో మేలు చేయండి. ఇదిగో నేను అనంతపురంలో చదువుకున్నటువంటి చెల్లి మనీష ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా జ్వరంతో బాధపడుతుండగా, హాస్టల్లో ఉన్న బిడ్డలందరూ వైరల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతుండగా బిడ్డలందరూ మీరు స్వస్థపరచండి. ఆరోగ్యమును దయచేయండి ఆయన.
అయ్యా నాయన తమ్ముడు జాషువాకి చదువులో జ్ఞానమునివ్వండి. అక్క కుమారికి చేతులను బలపరచండి. రామారావు గారికి స్వస్థతనివ్వండి. మరియమ్మ గారిని మీరు బలపరచండి. మీ లావణ్య యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో విడుదలను కలుగచేసి కుటుంబానికి ఆరోగ్యమునివ్వండి. వి కీర్తన గారికి ఆరోగ్యమును నాయన, వినయ్ గారికి రక్షణ మారు మనసును, కే త్రిపుర గారికి మానసిక ఆందోళన నుంచి నెమ్మదిని కలుగచేయండి నాయన. మౌనికకు ఉద్యోగ విషయంలో సహాయించండి. భవిష్యత్తు విషయంలో మేలు చేయండి. బి నాని గారికి మంచి ఉద్యోగమును దయచేయండి. బి శిరీష గారికి రక్షణను దయచేయండి. నల్లి జాయిస్ మీరు విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. అన్య స్కైలాబ్ గారి కొరకు నీకు స్తోత్రాలు. విదేశీ వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారయ్యా, మార్గంలోని సరళము చేసి మీరు నడిపించండి. కాళిదాస్ బాబు గారికి సంపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి. కాళిదాస్ వార్త గారికి సంపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి. నాయన గొల్లమందల నరేష్ గారికి మంచి ఆరోగ్యమునివ్వండి. వారి వినికిడి విషయంలో సహాయం చేయండి. నరేష్ గారికి, శాంతకుమారి గారి గర్భఫలమునివ్వండి. గొల్ల ఆనంద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్న ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో క్షేమమునివ్వండి. వారి సంపూర్ణ కుటుంబమునకు రక్షణ భాగ్యమును దయచేయండి. అయ్యా టీ చిట్టుబాబు గారి కిడ్నీ సమస్యలో స్వస్థతను దయచేయి. జి చంద్రకాంతమ్మ గారికి ఆరోగ్యమును ప్రసాదించండి. వారి కుమారుడు చంద్రకుమార్ గారికి ఆరోగ్యమును దయచేయండి. అయ్యా వారి యొక్క నేను కుమారుడు ఆశీష్ చేసిన వ్యాపారమును దీవించండి. శరత్ బాబు గారి వివాహ విషయంలో సహాయం చేయండి. టి రోహిత్ గారికి హార్ట్ ఆపరేషన్ విషయమై ప్రార్థన చేస్తున్న మేలు చేయండి. దుబాయ్ దేశంలో చిట్టుబాబు గారు, సుష్మా గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. అయ్యా గోలమందల విద్యాసాగర్, సుజాత గారి యొక్క ఉద్యోగాల్లో కృపనివ్వండి. వడ్డీ నాయన ఇదిగో రవి గారు, జ్యోతి గారు, వారి పెద్ద కుమారుడు నవీన్ గారు చేస్తున్న ఉద్యోగాల్లో సహాయం చేయండి. నవీన్కి, నితిన్కి రక్షణ భాగ్యమును ప్రసాదించండి. యువలక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి. బేబీ గారి రాజ్ కుమార్ గారికి, అయ్యా రాజ్ కుమార్ గారికి ఆరోగ్యమును, వారి సంపూర్ణ కుటుంబమును దీవించండి. నవీన్ గారి గవర్నమెంట్ జాబ్ విషయంలో సహాయం చేయండి. కాళిదాసు ప్రైజ్ విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి నాయన. అయ్యా గొల్లమందలు బ్లెస్సి నూతనంగా ఉద్యోగులు జాయిన్ అయింది. బిడ్డకి ఉద్యోగంలో సహాయం చేసి జ్ఞానమునిచ్చి నడిపించండి. బేబీ సరోజిని గారి కాళ్ళ నొప్పులో స్వస్థతనివ్వండి. బండి యొక్క చదువులో జ్ఞానమునివ్వండి. మాధవరావు గారి ఉద్యోగంలో క్షేమనివ్వండి. షోల్డర్ పెయిన్ విషయంలో స్వస్థతనివ్వండి. నల్లి వర్మ యొక్క జాబ్ చేంజ్ అవ్వాలని ప్రార్థన చేయమన్నారయ్యా. ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేసి జాబ్ చేంజ్ అయ్యే విషయంలో కృప చూపండి. స్పిరిచువల్గా బలపరచిన వివాహ విషయంలో సహాయం చేయండి. అయ్యా రవికిరణ్ గారి జాబ్ విషయంలో కృపనివ్వండి. షారుని యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదలనివ్వండి. అయ్యా నీలో బలపరచండి. వాళ్ళ అన్న జాబ్ విషయంలో అద్భుతం చేయండి. తన తల్లి గారికి అనారోగ్యములు ఆరోగ్యమును ప్రసాదించండి. ఇజ్రాయిల్ దేశంలో ఉన్న సరోజ ఆంటీ యొక్క కుటుంబం, అయ్యా సరోజ ఆంటీని మీరు బలపరిచి ఆరోగ్యమును దయచండి. వారి ఇంటి నిర్మాణ విషయంలో సహాయం చేయండి. వారి భర్త గారికి ఆరోగ్యమునివ్వండి. కుమార్తెకున్న అనారోగ్యము సమస్యను తీసివేయండి నాయన. అయ్యా సుదీప్తి గారికి, సనీ గారికి గర్భఫలమును దయచేయండి. బన్నీ డెలివరీ విషయంలో కృప చూపండి. కుమారి గారిని, అయ్యా దాసంకుల్ గారి కుటుంబాలను దీవించండి. అయ్యా కుటుంబంలో ఉన్న అయ్యా శోధన తొలగిపోయి నెమ్మదిని దయచండి. బిడ్డల కుటుంబాలకు రక్షణ భాగ్యమునివ్వండి. అక్క రెనాల్డ్ గారిని, వారి యొక్క భర్త వరప్రసాద్ గారిని, వారిని ప్రేమించిన వారి బిడ్డలకు అయ్యా నాయన కృపా కాపుదలనివ్వండి. నిమిషి గారు, సిసిలి గారి ఫ్యామిలీని దీవించండి. వారి న్యూ లైఫ్ హెల్త్ సెంటర్ అంతటినీ దీవించండి. దుబాయ్ దేశంలోని మెరంజన్ గారు చేసిన ఉద్యోగాలు కృపను ఇక్కడున్న వారి యొక్క సతీమణి గారి బిడ్డలపై కాపుదలనివ్వండి. కోట విజయ గారికి దైవికమైన స్వస్థత ఆరోగ్యమనివ్వండి. జయసురత్న గారు చేస్తున్న పరిచర్లో నీ కృపను తోడుగా ఉంచండి. హెప్సిబా ఉదయాలకి అయ్యా గర్భఫలమునివ్వండి. సునీత, అయ్యా సునీల్, గీత తన ఇచ్చిన ఇద్దరు కుమార్తెలను దీవించండి. మాథ్యూస్, రోహన్, గ్రేస్ స్టడీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా హెల్త్ విషయంలో, రక్షణ విషయంలో బిడ్డలకు సహాయం చేయండి. అయ్యా నీ సేవకురాలు జోష్నకు ఆరోగ్యమునివ్వండి నాయన. మింటూ ఎక్కనైనా జాబ్ విషయంలో కృప చూపి నడిపించండి. ప్రయాణపు విషయంలో క్షేమమునివ్వండి. పెనుయలేక పుట్టినరోజు విషయంలో కాపుదలనివ్వండి. మహిమకు ఆరోగ్యమునివ్వండి. స్వరూప రిజల్ట్స్ విషయంలో విజయాన్ని దయచేయండి. సాత్విక జాబ్ విషయంలో, మ్యారేజ్ విషయంలో నీ కృపను తోడుగా ఉంచండి. సునీతక్కకి నాయన, వారి కుటుంబానికి నీ క్షేమమునివ్వండి. లక్వర్లో కృపదాస్ గారికి నాయన హెల్త్ విషయంలో సహాయం చేయండి. అయ్యా అన్నయ్య రాజా గారిని, అయ్యా వదిన లలిత గారి గర్భఫలమునివ్వండి. చేస్తున్న ఉద్యోగాల పరిచయలో తోడుగా ఉండండి. అయ్యా మా అమ్మగారు లలిత గ్రేస్ గారికి నాయన ఆరోగ్యమును దయచేయండి. అయ్యా సుగుణమ్మ గారికి ఉన్న బలహీనతలలో నిశ్చితమైతే దైవికమైన స్వస్థతనిచ్చి నడిపించండి నాయన. అయ్యా మా చిన్నాన్నగారు రాజులాల్ గారు, చిన్నమ్మ గారు నిర్మిని బలపరిచి ఆరోగ్యమునివ్వండి. వారికి ఇచ్చినటువంటి ముగ్గురు బిడ్డల కుటుంబాలను దీవించండి. ప్రత్యేక ప్రెస్లీ ప్రిన్స్ నీ కృపలో వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి. నీలమాను బలపరిచి ఆరోగ్యమునివ్వండి. బన్ను చేస్తున్న వ్యాపారమును అభివృద్ధి పరచండి. వదిన గారు రాజకుమారి గారిని చిట్టనను బట్టి వందనాలు. ఇరువురిని కూడా బలపరచండి. వదిన గారికి ఉన్న బలహీనతలో స్వస్థతనివ్వండి. వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు, పెద్ద కాసు కుటుంబాన్ని, చిన్న కాసు కుటుంబాన్ని దీవించండి. అంజలి గర్భవతిగా డెలివరీ విషయంలో తోడుగా ఉండండి నాయన. రవీనాను, తన భర్త కిరణ్ను దీవించండి. తన తల్లిదండ్రులు, అయ్యా నాయన బుజ్జక్క బావగారు వారు చేస్తున్న ఉద్యోగాల్లో సహాయం చేయండి. అయ్యా నీ కృపను తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అయ్యా నాగమణి గారు కుమారుడు శ్రీనివాస్ గారి వివాహ విషయంలో సహాయం చేయండి. దీపాటి చింటూ పింటూ విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా కాళిదాస్ విలియమ్స్ విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. అయ్యా చెల్లి గొలమందల స్వీట్ యొక్క విద్యాభ్యాసంలో జ్ఞానమును, వారి తల్లి గారు కుమారి గారు
గారు అయ్యా వారి యొక్క సహోదరుడు నాయన బంగారి చేస్తున్న ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. బంగారి విషయంలో నువ్వు చేస్తున్న మంచి కార్యము కొరకు నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. డీనీసీ కిడ్నీ ప్రాబ్లంలోంచి స్వస్థతను దయచేయండి. సాత్విక్ జాన్సన్ యొక్క విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. జాన్సన్కి మంచి ఆరోగ్యమును దయచేయండి. తాడి బేబీ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రసాదించండి. వారి గృహ నిర్మాణపు విషయంలో సహాయం చేయండి. తాడి సాగర్ గారిని, ఆనంద్ తిలక్ గారిని దర్శించి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. గంట మేరీ గ్రేస్ గారికి ఆరోగ్యమును ప్రసాదించండి. కె సత్యవతి గారు, సుధీర్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును, గృహ నిర్మాణపు విషయంలో కార్యం జరిగించండి. గంట వినోద్కి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. సుమాకును బలపరిచి ఆరోగ్యమును ప్రసాదించండి నాయన. కే షారోన్ లేనకున్న బ్యాక్ పెయిన్లో నుంచి స్వస్థతను దయచేయండి. గొల్లమందల వెస్లీ 10th క్లాస్ విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. శ్రీలక్ష్మి గారు వారి తల్లి గారికి ఆరోగ్యమును ప్రసాదించండి. దూరదేశంలో ఉన్న కిషోర్ గారిని మీరు బలపరిచి ఆరోగ్యమునివ్వండి. సోదరులు సిద్ధార్థ గారిని బలపరిచి వారికి ఆరోగ్యమును ప్రసాదించండి. గొల్లమందల ప్రియదర్శిని నాయన కిన్ను ఫ్యామిలీని దీవించండి. వారికి నీ స్వస్థతను దయచేసి అయ్యా చేస్తున్న ఉద్యోగాల్లో, ప్రయాణాలు కాపుదలనివ్వండి. వారి బిడ్డల చదువులో జ్ఞానమునివ్వండి. నరసాపురంలో ఉన్న గొల్లమందల ఎలీషా గారు వారు చేస్తున్న వ్యాపారమును దీవించండి. నూతనంగా షాప్ కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు నాయన. వారి ప్రయత్నాలను సఫలపరిచి కార్యాన్ని జరిగించండి. కె శ్యామలరావు గారి విషయంలో నువ్వు కార్యం జరిగించారు. ఆరోగ్యమునిచ్చినందుకు వందనాలు. ఇంక నువ్వు బలపరిచి నీ కృప చేత నింపి నడిపించండి నాయన. హేమలత రాజు గారి కుటుంబం కోసం నీకు స్తోత్రాలు, పరిచర్యం కోసం నీకు స్తోత్రాలు నాయన. సన్నీ జాయ్ చదువుల్లో జ్ఞానమునివ్వండి. రమేష్ గారిని, రత్నకుమార్ గారిని దీవించి వారికి ఇరువురికి ఆరోగ్యమును ప్రసాదించి వారి అవసరతలను తీర్చండి. మౌనిక కొరకు, రాహితి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి ఉద్యోగాలు స్థిరపరచండి. పంగిడిలో ఉన్న గంగాజలం గారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. ఎమ్మ లక్ష్మి తులసి గారికి ఆరోగ్యమునివ్వండి. సతీష్ గారి ఫ్యామిలీకి రక్షణ భాగ్యమును, ఝాన్సీ గారి ఫ్యామిలీకి రక్షణ భాగ్యమును దయచేయండి. మైలబత్తులు రమేష్ గారిని, మైలబత్తులు సుమా గారిని దర్శించి ఆరోగ్యమును దయచేసి సుమా గారికి మంచి ఉద్యోగమును ప్రసాదించండి. ఎస్ఎస్విని బలపరచండి. సూర్యబాబు గారికి ఆరోగ్యమునిచ్చి ఉద్యోగ విషయంలో కార్యం జరిగించండి. ఎన్ సుధాకర్ గారికి రక్షణ ఆరోగ్యమునివ్వండి. ఎన్ జూలియమ్మ గారికి ఆరోగ్యమును దయచండి. ఎన్ పద్మ గారికి ఆరోగ్యమును దయచండి. ఈ నయోమి గారి విద్యాభ్యాసంలో బిడ్డకు సహాయం చేయండి. నోవా గారి విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. మణిరత్నం గారికి అనారోగ్య పరిస్థితులు స్వస్థతను దయచేయండి. నల్లి ప్రసన్న కుమారుడికి ఆరోగ్యమునివ్వండి. దిడ్ల శిరీష యొక్క బలహీనతలో స్వస్థతను దయచేయండి ఆయన. అయ్యా డి అనుష గారికి ఫ్యామిలీ విషయంలో కృప చూపండి. బేరా మనీషా చేస్తున్న పనుల్లో నీకు క్షేమమునివ్వండి అయ్యా. బిడ్డ విషయంలో కార్యం జరిగిన శివాయికి చిన్న కుమారుడికి ఆరోగ్యమును ప్రసాదించు. అనంతపురంలో ఉన్న మేరీ టీనా దర్శన కొరకు ప్రార్థన చేస్తున్నాం. దర్శన యొక్క అనారోగ్య విషయంలో స్వస్థతను దయచే. స్టీఫెన్ రాక్ గారు దైవజనులు అయినా వారి కంటి బలహీనతల విషయంలో స్వస్థతను దయచే. చెప్పల చిరంజీవి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచే. జీపాటి సుశీల గారికి గుండె దడ నుంచి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. దీపాటి పాలరాజు గారి యొక్క ప్లేస్మెంట్ విషయంలో సహాయం చేయండి. మరియమ్మ గారు, పెద్దమ్మ గారికి ఆరోగ్యమును ప్రసాదించండి. దీపాటి అనసూయమ్మ గారికి ఆరోగ్యమును ప్రసాదించండి. చెల్లి రజిత కుటుంబం కొరకు ప్రార్థన చేసి తన భర్త తనకి ఇచ్చినటువంటి బిడ్డల విషయంలో మేలు చేయండి నాయన. సూర్యకాంతమ్మ గారి కుటుంబమును దీవించండి. తన పెద్ద కుమార్తె కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. కుమారుడు ప్రశాంత్ గారి వివాహ ఏర్పాట్ల విషయంలో సహాయించి దాయిన్స్ అన్ని ఉద్యోగ విషయంలో కాపుదలను దయచేయండి ఆయన. కార్యం చేయండి. ప్రసాద్ మామి యొక్క ఆరోగ్య విషయంలో సహాయించండి. చెల్లి స్టెల్లా చదువుల విషయంలో జ్ఞానమునివ్వండి అయ్యా. తమ్ముడు స్టీవెన్ మరియు నాయన ఎలీషా ఉద్యోగ ప్రయత్నాలు, వారు చేస్తున్న ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. గొల్లమందల మేరీ చదువుల్లో ఇంకను మీరు ముందుకు నడిపించండి. విజయబాబు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ బిడ్డకు దయచేయండి అయ్యా. ఎం సోని హైదరాబాద్లో ఉన్నవారు నాయన 31వ తారీఖున నిన్నటి దినాన్న రైల్వే ఎగ్జామ్ రాయడానికి కృపనిచ్చారు. ఆ ఎగ్జామ్లో బిడ్డ క్వాలిఫై అవ్వడానికి, మంచి ఉద్యోగంలో స్థిరపడడానికి సహాయం చేయండి. కె వెంకటరావు గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రసాదించండి. విజయబాబులో ఉన్న రాజుబాబు గారికి ఆరోగ్యమును ప్రసాదించండి. నల్లు చిట్టుబాబు గారికి ఆరోగ్యమును ప్రసాదించండి అయ్యా. నాయన నీకు స్తోత్ర. జీవమని గారిని మీరు బలపరచండి, ఆరోగ్యమును ప్రసాదించండి అయ్యా. నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. ఇంకొన మా పేటలో ఎంతోమంది అయ్యా దూరదేశాల్లో ఉన్న బిడ్డలు ఉన్నారే. ఇజ్రాయిల్ దేశంలో, దుబాయ్ దేశంలో, కువైట్ దేశంలో, ఖతార్, మస్కట్, ఒమాన్, బహ్రెయిన్ ఇంకా అనేక దేశాల బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాలు, ఉద్యోగాల్లో క్షేమమును అనుగ్రహించండి. ప్రజ్వల ప్రార్థన మందిర పరిచర్యలను దీవించండి నాయన. పరిచర్యలు మీరు విస్తరింపచేయండి నాయన అయ్యా. నాయన అనేకమైన ఆత్మల రక్షణలోనికి రావడానికి యెషయా గ్రంథం 2:2 ప్రకారంగా నడిపించండి నాయన అయ్యా. ఈ సంవత్సర కాలంలో అక్టోబర్లో జరిగే అయ్యా నాయన ఉపవాస ప్రార్థనలోను, నవంబర్లో జరిగే సభలలోను అయ్యా నీ చిత్తము, నీ ఉన్నతమైన ప్రణాళికను జరిగించి మహిమ పొందుకునండి. ఈ రాత్రి చేరువచ్చిన బిడ్డలందరిపై నీ కరుణ హస్తం నుంచి ఆశీర్వదించండి అయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి.
ఈ శ్రేష్టమైన తరుణములో ఈ దినాన మా మధ్యకు మీరు నడిపించిన దైవజనులు యేసురత్నమయ్య గారి కొరకు నీకు స్తోత్రం. రేపటి 21 దినముల ప్రార్థన కూడికల్లో చివరి దినము తండ్రి, చివరి దినమయ్యా. అలనాడు దానియేలు 3 వారాలు ప్రార్థన చేయగా దేవదూత పరలోకంలోని దిగివచ్చి మాట్లాడింది నాయన. రేపటి దినమున నీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా, నీ ప్రసన్నతను మేము అనుభవించినట్లుగా, నీ అభిషేకము చేత మేము నింపబడినట్లుగా, నీ అద్భుత కార్యముల చేత మేము తృప్తి పొందినట్లుగా అయ్యా పరిశుద్ధాత్మదేవా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రేపటి చివరి కూడిక మరింత ఆశీర్వాదకరంగా నీ అభిషేకముతో మరింత మహిమకరంగా జరగడానికి సహాయం చేయండి. ఇంకా అనేక మందిని మీరు తోడుకుని రమ్మని, మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు మాత్రం పొందుకున్నామని ముగించుకుని తిరిగి వెళుతుండగా నీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మడల అపరాధములు చేసిన క్షమించిన ప్రకారం అపరాధులను మమ్మల్ని శోధనలోని తేకీరుని తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి, ఆయన సమాధానం ఇప్పుడెల్లప్పుడు సదాకాలం మనకు తోడై నడిపించి ఆశీర్వదించునుగాక. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామము మనకు సంపూర్ణ విజయం, అపవాదికులకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుడు మనలను దీవించునుగాక. ఈ రాత్రి